हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ యోగమును పొందడానికి మాత్రమే మనిషి పుట్టాడని, మనిషి యొక్క మనుగడంతా కూడా తాను చేసేటటువంటి కర్మ శాస్త్రం అంగీకరించినటువంటి కర్మ, అంటే ధర్మబద్ధమైన కర్మ, పరులకు ఉపకారం జరిగేటటువంటి కర్మ. ఎవరైతే చేస్తారో అలా చేసినటువంటి వారు మాత్రమే పరమపదమైనటువంటి మోక్షాన్ని పొందుతారు. మోక్షము అంటే ఏంటి? విడుదల. దేని నుండి విడుదల పొందాలి? ఇక మళ్ళీ మనం ఒక దేహము పొందవలసిన అవసరము లేనటువంటి స్థితిని పొందాలనే కోరిక చేత మనమందరం కూడా కష్టపడాలి. ఇప్పుడు ఈ శరీరం ఉండడానికి, అంటే నేను ఉండడానికి, నా కుటుంబానికి ఒక ఇల్లు ఉండాలనుకోండి, సొంత ఇల్లు లేదు, కిరాయి ఇండ్లలో ఉంటున్నాం అనుకోండి, అప్పుడు మేమేమనుకుంటాం? ఎంత కష్టపడైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాం. ఇక ఇల్లిల్లు తిరిగే అవసరం లేకుండా ఒక ఇండ్లుని కట్టుకొని హాయిగా బతికినంత కాలం జీవించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. భగవంతుడు ఎందుకు ఈ ఆలోచన పెట్టుంటాడు మనందరికీ కూడా? మరి భూమి మీద కొద్ది రోజులే కదా జీవించేది, కిరాయి ఇండ్లలో ఉంటే సరిపోతుంది కదా అంటే, లేదు లేదు, పర్మనెంట్ గా, అంటే నేను బ్రతికినంత కాలము నా ఇంట్లో నేను ఉండాలి అనే కోరిక మనందరికీ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ఇంట్లో కిరాయికి ఉన్నప్పుడు మనకు ఆ ఇంటి మీద సరైన అభిప్రాయం లేకపోయినా, ఇంటి ఓనర్ మీద కోపం వచ్చినా ఇల్లు ఖాళీ చేయాలి. లేదు, మనము మన ఆలోచనలు, మనం చేసే పనులు, మనం ఉండే తీరు ఇంటి ఓనర్ కి నచ్చకపోయినా ఇల్లు ఖాళీ చేయాలి. ఈ పరిస్థితి లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం ఏం చేయవలసి ఉంటుందంటే, సొంత ఇంటి నిర్మాణము ఖచ్చితంగా కోరుకుంటాం. ఇది ఎలా అయితే మన జీవితంలో అవసరమో, తినటానికి ఆహారము, అదేవిధంగా కట్టుకోవడానికి వస్త్రము, ఉండడానికి ఇల్లు అనేది ఉండాలి అని కోరుకోవడం ఎంత అవసరమో, అదే విధంగా ఈ దేహమే ఇక చివరి దేహము, నేనిక మళ్ళీ ఇంకొక దేహాన్ని పొందకుండా ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలనే కోరిక కూడా మనిషికి ఉండాలి అనే సత్యం ఈ ఇంటి, అంటే సొంత ఇంటి యొక్క ఆలోచన మనందరికీ కూడా పరబ్రహ్మమును చేరాలి అనేటటువంటి కోరికను కూడా పదిలపరచాలన్నమాట. అంటే సొంత ఇల్లు ఉండడం ఎలాగో, ఈ శరీరమే ఇక ఈ జీవుడికి చిట్ట చివరి దేహము కావాలని మనమందరం కూడా ప్రయత్నం చెయ్యాలన్నమాట. అందుకే పరమాత్మ 18 అధ్యాయముల గురించి వివరణ చేస్తూ యోగం అనే పదం చెప్తారు తప్ప వేరొక పదాన్ని చెప్పరు. చూడండి, యోగము అంటే అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము అని చెప్పి కర్మకాండ గురించి చెప్పారనమాట. అంటే మనం ఎలా కర్మ చెయ్యాలో దానికి సంబంధించిన విధి విధానాలన్నీ చెప్పారు. తర్వాత భక్తి యోగము అంటారు, భక్తి షట్కము అంటారు, భక్తి కాండము అంటారు, దీనినే ఉపాసన కాండ అంటారండి.
దీంట్లో ఏం చెప్పారు? జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము అని చెప్పేసి 6 అధ్యాయములకు కలిపి భక్తి షట్కము చెప్పారు. ఉపాసన కాండ అని కూడా చెప్పారు. ఇక చివరికి జ్ఞానకాండ గురించి కూడా మాట్లాడారు. జ్ఞానము, జ్ఞాన షట్కము అంటామన్నమాట. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఇక్కడ అన్ని విభజించేశారనమాట. మన క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. శరీరాన్ని క్షేత్రం అంటే శరీరాన్ని నడిపించేవాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పేసి మరి ఇక్కడ ప్రారంభం చేశాడు. జ్ఞానంలోకి ప్రవేశించగానే మొదట కృష్ణ పరమాత్మ చెప్పారు క్షేత్రజ్ఞ విభాగ యోగము. తర్వాత గుణత్రయ విభాగ యోగము. గుణాలు 3 విధాలుగా ఉంటాయి. వీటి గురించిన జ్ఞానం ఉండాలంటారు. మనిషిగా పుట్టిన వారు మనీషిగా మారాలని. అంటే ఇక్కడ పరమాత్మ ఏం చెప్పాడు? నువ్వు పురుషులందరిలో పుణ్య పురుషులు వేరయ్యా అనేటటువంటి మాట కూడా మనం విన్నాం. అంటే మీరందరూ కూడా భగవత్ సంతానమైనటువంటి పురుషోత్తముడుగా ఉండాలని చెప్పేసి కూడా కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానాన్ని అందించారనమాట. పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటే ఉత్తమ పురుషుడిగా మారటానికి నువ్వు చెయ్యవలసినటువంటి సాధన. నరుడు నారాయణుడిగా మారటానికి ఏ విధమైన సాధన చెయ్యాలి దాని గురించిన జ్ఞానము అందించారు. తర్వాత మన లోపట ఉన్నటువంటి అసుర గుణాలు ఏమున్నాయి, దైవ గుణాలను ఉత్తమ పురుషుడిగా మారటానికి కృష్ణ పరమాత్మ మనమందరము కూడా గొప్పదైన సాధన చెయ్యాలని చెప్పేసి చెప్పిన వెంటనే దైవాసుర సంపద్విభాగ యోగం. మనలోపట ఉన్నటువంటి దైవ గుణాలను పెంపొందించుకుంటూ అసుర గుణాలు ఏవైనా ఉంటే అంటే భగవంతుణ్ణి చేరడానికి ఏవైనా దుష్ట గణాలు మన లోపట ఉంటే ఆ గుణాలన్నింటినీ కూడా పక్కకు జరపాలి అని చెప్పి దైవీ లక్షణాలు తర్వాత అసుర సంబంధమైన లక్షణాల గురించి కూడా చెప్పారనమాట. ఇది దైవాసుర సంపద్విభాగ యోగం. తర్వాత మనం ఏ కర్మ చేసినా శ్రద్ధ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ శ్రద్ధలో కూడా 3 విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకే శ్రద్ధ గురించి కూడా శ్రద్ధాత్రయ విభాగ యోగం అని కూడా చెప్పారనమాట. తర్వాత ఇక విడుదల పొందాలి కాబట్టి మోక్ష సన్యాస యోగము. సా అంటే అతడు ఏం చేయాలి? న్యాస అంటే విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? ఈ దేహమే నేను అనే భావనకు సంబంధించి దృశ్య సంబంధమైన విషయాలన్నింటి మీద కూడా ఆసక్తి తగ్గించి మోక్షాన్ని పొందడం కోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని కృష్ణ పరమాత్మ జ్ఞానకాండ యందు చిట్ట చివర మనకు చెప్పబడినటువంటి సత్యం. మీరందరూ ఈ శరీరమే చిట్ట చివరి శరీరం కావాలని ప్రతి ఒక్కరూ కూడా సాధన చేయాలి. అందుకోసమే మొదట కర్మకాండ, తర్వాత ఉపాసన కాండ, తర్వాత జ్ఞానకాండ అని చెప్పేసి ఒక్కొక్క మెట్టు వారిగా మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యాల్సిందే. కర్మ సఫలీకృతం కావాలి అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానము లేకుండా కర్మ సంపూర్ణం కాదు. కాబట్టి భగవంతుడు చూడండి, మరి మేమందరము కూడా కర్మయోగులం అంటారు, కొంతమంది మేము జ్ఞాన యోగులం అంటారు, మేమంతా ధ్యాన యోగులం అంటారు. పరమాత్మ అంటున్నారు ఒక వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తి అయ్యాడు అంటే, ఒక వ్యక్తి ఒక కలెక్టర్ అయ్యాడు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత ఇంకా ఉన్నటువంటి మరి ఏదైతే గ్రాడ్యుయేట్ కి సంబంధించిన అభ్యాసం ఉందో అంతా చదివితేనే అతడు కలెక్టర్ అయినట్టు ఒక వ్యక్తి యోగి అయ్యాడు. ఇవాళ రమణులు అంటాం, రామకృష్ణ పరమహంస అంటాం, ప్రకాశానందగిరి స్వాముల వారు అంటాం, ఇంకొక 4 పేర్లు చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళందరూ కూడా కర్మ చేశారు, నిష్కామ కర్మ చేశారు, చిత్తమును శుద్ధి చేశారు, తర్వాత జ్ఞానమును తెలుసుకున్నారు, జ్ఞానంతో నిలబడ్డారు, లోపట ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని ఏం చేశారు? అహంకార విచారణ ద్వారా జ్ఞాననిష్ట తెలుసుకున్నారు, ఆత్మానుభూతిని పొందారు. ఇవాళ వాళ్ళందరూ కూడా మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఈ శరీరంతో ఉన్నప్పుడే మోక్షాన్ని పొందారు అంటే జీవన్ముక్తులయ్యారు. ఎప్పుడో నేను మరణించిన తర్వాత జీవన్ముక్తుడని అవుతానని చాలా మంది అనుకుంటారండి. కాదు, నువ్వు మరణించక పూర్వమే
ఈ శరీరంతో నువ్వు అనుభవించవలసినటువంటి ఏదైతే బ్రహ్మానందం ఉంటుందో, నీ లోపట ఉన్న ఆత్మ సుఖముందో, ఎంత అనుభవించినా తరిగిపోని సుఖముందో, ఆ సుఖాన్నంతా కూడా నువ్వు అనుభవించడానికి ఈశ్వరుడు నీకు పర్మిషన్ ఇస్తారు. నీ సాధన చేత నువ్వు ఆ పరమాత్మను మెప్పిస్తే నువ్వు జీవన్ముక్తుడు అవుతావు. అయ్యో! నేను మరణించిన తర్వాత మా గురువుగారు నాకు మోక్షాన్నిస్తారు అనేటటువంటి మాట మనం లోకంలో చాలా చోట్ల వింటుంటామనమాట. నేను బ్రతికి ఉన్నన్ని రోజులు గురువుగారి దగ్గర సేవ చేస్తాను. మరణించిన తర్వాత గురువుగారు నాకు మోక్షం ఇప్పిస్తారు. కాదండి. మీరు బ్రతికి ఉన్నప్పుడే మీరు ఏ గురువుకైతే సేవ చేస్తారో, గురువంటే మీ లోపటున్న పరమాత్మయే, పరబ్రహ్మమే సద్గురువు అన్నమాట. ఆయన కోసం బయట ఉన్నటువంటి సాకార రూపంలో ఉన్న గురువు చెప్పిన సాధన చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు? బాహ్యంగా ఉన్న గురువు కోసం కాదు. నీ లోపట ఉన్న సద్గురువు నిన్ను అనుక్షణం కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ప్రతి క్షణం కూడా నిన్నేం చేస్తుంటారు? నిన్ను నడిపించే ప్రయత్నంగా, నువ్వు సన్మార్గంలో నడిచే ప్రయత్నంగా ప్రతి ఒక్కరిని కూడా పరమాత్మ ఏం చేస్తుంటాడు? మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉంటారనమాట. తరగతి గదిలో ఒక పిల్లవాడికి 4 మార్కులొస్తుంటే టీచరు, "అరె! నువ్వు పనికిరావురా." ఒక 5 నిమిషాలు లైన్‌లో ఉండండమ్మా. ఏదో డెలివరీ వచ్చిందట. శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞాన ప్రబోధాన్ని చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కర్మ చెయ్యవలసి ఉంటుంది. చేసేటటువంటి కర్మ జ్ఞానముతో కూడి ఉండాలంటారు. ఎటువంటి జ్ఞానం ఉండాలి? ఈ దేహమే నేను అనేటటువంటి అభిప్రాయం కాకుండా, ఈ దేహము లోపట ఉన్నటువంటి స్వస్వరూపమైన ఆత్మయే నేను అని తెలుసుకున్నప్పుడు, మనం చేసేటటువంటి కర్మ యందు దోషములు లేనటువంటి విధంగా ప్రవర్తిస్తాం. ఒక పని చేసేటప్పుడు ఎలా చెయ్యాలి ఒక కర్మ? కృష్ణ పరమాత్మ ఆ విషయాలన్నీ వివరణ చేస్తున్నారనమాట. ఈ దేహ సంబంధమైన విషయాలలో ధర్మాన్ని కూడా తప్పుతామండి. ఇప్పుడు నా కుటుంబ అవసరాలొచ్చాయనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను? జ్ఞానం చెప్పడం అనేది పక్కకు పెట్టేస్తాను. ఎందుకు పెట్టేస్తాము? నా కుటుంబము కంటే కూడా నాకు ఏది ఎక్కువ కాదు అన్నప్పుడు, నా ఆలోచనలన్నీ కుటుంబం వైపు పరిగెట్టి, ఎలాంటి కర్మనైనా విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. మనం చేసేటటువంటి కర్మ ఎందుకు దోషభూయిష్టంగా మారుతుంది? కుటుంబ వ్యవహారాలలో నేను అధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, భగవంతుడు చెప్పిన ధర్మాలను నేనేం చేస్తానంటే విడిచిపెడతానన్నమాట. ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా. కుటుంబమే గొప్పది సమాజం కంటే అన్నప్పుడు మనం ఏం చేస్తాం? కుటుంబం కోసం ఎవరితోనైనా సంబంధ బాంధవ్యాలు విడిచిపెడతాం. ఈ మాట సత్యం కదా! పరమాత్మ మనందరికీ లోకంలో, ఈ జగత్తులో మనకు అందించిన జ్ఞానం ఏంటంటే, ఒక ఊరి కోసం ఒక కుటుంబాన్ని త్యాగం చేయవచ్చు. ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి త్యాగం చేయవచ్చు. ఒక ఊరి కోసం, మరి ఒక రాష్ట్రం కోసం ఒక ఊరు త్యాగం చేయవచ్చు. మరి ప్రపంచం కోసం అని చెప్పేసి ఒక దేశాన్ని త్యాగం చేయవచ్చు అని చెప్పేసి మనకొక మాట విని ఉన్నాం. ఎందుకు? ఈ మాట ఎందుకు ఉపయోగపడుతుంది? అంటే నీ సొంత వ్యవహారము కంటే కూడా 10 మంది యొక్క శ్రేయస్సు గొప్పది అనే సత్యం ఇక్కడ మనకు అర్థం కావాలి. ఇది చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి పాఠశాలల్లో నేర్పిస్తూ ఉంటారనమాట. అంటే మీరు బ్రతికినటువంటి బ్రతుకు కంటే కూడా లోకము యొక్క బ్రతుకే గొప్పది అనే సత్యం మనకు చెప్పకనే చెప్పారు. ఎందుకు చెప్పారు? ఎవరు చెప్పారు ఈ మాట? వేదములయందు చెప్పబడిన సత్యం ఏమిటి అంటే, నీకు సంబంధించిన వ్యవహారాలు నీకు గొప్పవిగా ఉండడానికి ఎప్పుడూ అవకాశం లేదు. ఏమంటున్నారు ఇక్కడ పరమాత్మ? నీవు ఎవరి కోసం బతకాలి అంటే, కుటుంబం కోసం బతకాలి. సమాజానికి హితవు జరగదు అన్నప్పుడు కుటుంబ అవసరాలు పక్కకు పెట్టి, సమాజానికి హితవు చేయడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కుటుంబమా? సమాజమా? అంటే రజో, తమో గుణాలున్నప్పుడు మనం ఏమంటాం? నా కుటుంబం గొప్పదంటాం. సత్వగుణంలోకి ప్రవేశించిన వ్యక్తి ఏమంటాడు? నా కుటుంబము కంటే కూడా లోకోపకారమే గొప్పది అని
మనకు పరమాత్మ ధర్మాన్ని చెప్పారు. అందుకే కృష్ణ పరమాత్మ అంటారు, నేనెలా కర్మ చేస్తానో తెలుసా? భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంగీతః అంటాడు. అంటే ఏమంటాడు? నేను త్యాగపూర్వకంగానే కర్మ చేస్తాను. ఏ పని చేసినా నాకు లాభం కలుగుతుందా? అనేటటువంటి ఆలోచన నేనెప్పుడూ చెయ్యను అని చెప్పి మనకి 8వ అధ్యాయం 3వ శ్లోకంలో 3, 4 పాదాలలో పరమాత్మ చెప్పేశారు. అంటే మనం పరమాత్మనే చేరుకోవాలి. పరమాత్మకున్న శక్తియే నాకు దొరకాలి. పరమాత్మలో ఉన్న బ్రహ్మానందాన్నే అనుభవించాలి అని మనం కోరిక కోరుకున్నామనుకోండి. సొంత ఇల్లు కావాలని కోరుకున్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి సుఖాలు త్యాగం చేస్తామండి? కుటుంబంలో తీర్థయాత్రలు మానేస్తాము. పండుగలకు ఇంకా ఏదైనా శుభకార్యాలు, అశుభకార్యాలలో మన యొక్క ఖర్చును తగ్గించేస్తాము. ఎందుకు ఇవన్నీ త్యాగం చేశారు? సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి త్యాగం అనేది ఉందా లేదా? పరమాత్మ కూడా అంటున్నారు. మీరందరూ కూడా మీ స్వస్థలానికి మీరు వెళ్ళాలనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? త్యాగం చేయడానికి సిద్ధపడండి. యజ్ఞం చేయండి, దానం చేయండి, తపస్సు చేయండి. ఇలా చేసినప్పుడు మీరేం చేయాలి? ఎన్నో త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఒక పనిని చేసేటప్పుడు 10 మందికి ఉపకారం కలిగించాలి అంటే, మరి మనం ఎన్ని రకాలుగానో త్యాగం చేయగలిగిన బుద్ధి ఉన్నప్పుడే ఒక పనిని మనం చేయగలుగుతామండి. ఒక పని యజ్ఞంగా ఎప్పుడు మారుతుంది? కృష్ణ పరమాత్మ ఏమంటారు? అఫలాకాంక్షి బిర్యజ్ఞో విధి దృష్ట్యో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాదాయ ససాత్వికః అని 17వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 11వ శ్లోకంలో చెప్పారనమాట. ఏమంటాడు? అఫల అంటే ఫలితం కోరకండి. అఫలాకాంక్షి బిర్యజ్ఞం అంటే మీరు చేసే పని యందు మీరు ఫలితం కోరకూడదు. మరి కర్మ ఎవరి కోసం చేయాలి? విధి దృష్ట్యో శాస్త్రం అంగీకరించేదేంటి? పరోపకారం కోసం చేసే కర్మ శాస్త్రం అంగీకరిస్తుంది. ఎవరైతే ఇలా పరులకు ఉపకారం జరగాలని ఫలితముల మీద ఆసక్తి లేకుండా కర్మ చేస్తారో, అలా కర్మ చేస్తున్నప్పుడు మీ మనస్సు మీకెదురు తిరుగుతుంది. మీ మనస్సు ఎదురు తిరుగుతుందని చెప్తున్నారు. మీ ఎదురు తిరిగిన మనస్సుకు మీరేం చేయాలి? యష్టవ్యమేవేతి మనస్సమాదాయ. ఇది చెయ్యవలసిందే. ఎందుకు చెయ్యాలి? లోపట ఉన్న జీవుడి ఉద్ధరణ జరగాలంటే దేహ సంబంధమైన The person you are speaking with, దేహ సంబంధమైన సుఖాలు త్యాగం చెయ్యాలని మనకు the ఈశ్వరుడు person you are చెప్తున్నారని speaking with has మనం ఏం put your చేయవలసి call. ఉంటుంది? కృష్ణ పరమాత్మ చెప్తున్నారన్నమాట. మీ మనస్సు ఎదురు తిరిగిన మనస్సుకు సమాధానం చెప్పండి. ఎందుకు? వాళ్ళింటికెళ్ళి మనం ఎందుకు వాళ్ళకు ఉపకారం చేయాలి? మనకేం కర్మ? మన దగ్గర సంపదలు లేవా? లేకపోతే మనకు బంధువులు లేరా? అయినా పక్కింట్లో వాళ్ళకి కష్టం వచ్చిందని మనం ఎందుకు వెళ్ళాలి? అంటే పరోపకార నిమిత్తంగా నువ్వు బ్రతకాలి. ఇలా నువ్వు ఇతరులకు చేసిన సేవయే నీ లోపట అంటే ఈ శరీరం లోపట ఉన్న నిన్ను ఉద్ధరిస్తుంది. నీ యొక్క శ్రేయస్సు ఏంటి? పరోపకారమిదం శరీరం అని ఈశ్వరుడు వేదమునందు ఎందుకు చెప్పారు ఈ మాట? పరులకు ఉపకారం జరగటానికి మాత్రమే ఈ శరీరాన్ని వినియోగించాలి. సొంత కార్యముల కోసం నువ్వు వినియోగిస్తే అది నీ యొక్క ప్రేయస్సు మాత్రమే. అంటే విడిచిపెట్టమంటున్నాడా భగవంతుడు బాధ్యతలు? విడిచిపెట్టమని చెప్పట్ల. ఎంత మేరకు అవసరమో అంతవరకు మాత్రమే నువ్వు దేహ సంబంధమైన కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండు. అసలు పరమాత్మ ఎక్కడ దేహ సంబంధమైన విషయాల కోసం ఆసక్తిగా ఉండమని 700 శ్లోకాలలో ఎక్కడ పరమాత్మ చెప్పలేదండి. ఇంకెక్కడైనా చెప్పారేమో చూడండి. రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు ఎక్కడైనా స్వలాభం కోసం జీవించమని చెప్పబడిన శాస్త్రం ఉంటుందా? వేదం ఏమని చెప్తుంది? ఎప్పుడూ పరులకు ఉపకారం కలిగించే విధంగానే మీ ఆలోచనలు ఉండాలి. మీ మాటలు పరులకు ఉపకారం కలిగేలాగే ఉండాలి. మీరు చేసే ప్రతి కర్మ కూడా పరోపకారం నిమిత్తంగా కర్మ చేస్తున్నప్పుడు ఈశ్వరుడు మీ యొక్క దేహ సంబంధమైన పోషణకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా పరమాత్మ చూసుకుంటారు. చూడండి, మనం చూసుకుంటేనేమో ఎన్నో కష్ట నష్టాలు అనుభవించాలి. ఈశ్వరుడు చూసుకుంటే ఇవాళ మీ ఇంట్లో పెద్ద ప్రమాదం జరగాలనుంది. ఈశ్వరుడే కదండి మీ ఇంట్లో ప్రమాదాన్ని తీసుకొచ్చేది. ఎందుకంటే మనం చేసే కర్మలన్నింటినీ అనుభవింపచేసేది ఎవరు? మన లోపట ఉన్న ఈశ్వరుడు. ఇప్పుడు ఆయనే తీసుకున్నాడు మన బాధ్యతలన్నీ కూడా. తీసుకున్నప్పుడు అయ్యో ఎప్పుడు చూసినా పరోపకార నిమిత్తంగానే తిరుగుతుంటారు వీళ్ళింట్లో ఇప్పుడు పెద్ద కష్టం వచ్చిందనుకోండి.
అప్పుడు ఆ కష్టానికి ఇతడు చేసేటటువంటి పరుల ఉపకార కార్యం ఏదైతే ఉందో, ఆ కార్యం ఆగిపోతుందని ఈశ్వరుడు ఏం చేస్తాడు? మనకు ఇవ్వవలసిన పెద్ద ప్రమాదాన్ని తీసేసి ఏమంటారు? ఒక పాము కరవవలసి ఉంటే, ఆ పాముని చీమగా మార్చేసి, చీమ ద్వారా కరిపిస్తాడు. మనం పూర్వజన్మలో ఒక పాముకు ద్రోహం చేశామనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా మనల్ని పాము కరవాల్సి ఉంటుంది. ఈశ్వరుడు ఆ పాముని ఏం చేశాడంటే చీమలాగా మార్చేశాడు. ఇప్పుడు చీమకు పగుంది కదండీ! ఆ చీమ ఏం చేస్తుంది? మన కాలుని కుట్టేసింది. కుట్టేసింది అంటే దాని పగ తీరింది గదా! పగ తీరిందంటే దేవుడేం చేశాడు? దాని కోపాన్ని తీసేశాడు. మన పాపాన్ని కూడా తీసేశాడు. ఇలా జరుగుతుందండి. ఇలా జరుగుతుందని కూడా మనకు తెలీదు. ఏదో చీమ కుట్టింది, వెళ్ళిపోయింది అనుకుంటారు కానీ, ఇవాళ పాము కరవవలసి ఉంటే చీమ మాత్రమే కుట్టిందని మాత్రం ఎవరైతే పరమాత్మ మీద నమ్మకం పెడతారో, పరమాత్మయే ప్రతి కర్మను అనుభవింపచేస్తున్నారని ఈశ్వరుడి మీద నమ్మకం కలిగిన వాళ్ళు ఈశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతుంటారు. స్వామి, నేనింతగా సేవ చేస్తుంటే చీమతో కరిపిస్తావా స్వామి అంటే, పాముతో కరిపించనందుకు సంతోషపడు. చీమతో కరిపించినందుకు భగవంతుడా నా యొక్క తప్పును క్షమించండి స్వామి. తెలుసో తెలియకో తప్పు చేసుంటాను. నా నా యొక్క పాపాన్ని ఇలా తీసేశారా అని స్వామికి కృతజ్ఞతలు చెప్పుకునేటటువంటి అలవాటుని మనం ఏం చేసుకోవాలి? చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నారన్నమాట. దేహ సంబంధమైన ఎన్నో త్యాగాలు మిమ్మల్ని ఏం చేస్తాయి అంటే పరమ సుఖం వైపు నడిపిస్తాయి. అందుకే మీ యొక్క శ్రేయస్సు కోసం ప్రయత్నం చేయండి. దేహ సంబంధమైన విషయాలన్నీ మీ ప్రేయస్సు. ఇవి మీకు ఉపయోగపడవు. ఉపయోగపడని విషయాలు అని విడిచిపెట్టమనట్లా. నేను చూసుకుంటానని పరమాత్మ అభయం ఇస్తున్నారు. భగవంతుడే రక్షిస్తాడంటున్నప్పుడు మనకేంటండి బాధ? నేను రక్షిస్తాను, నేను కాపాడుకోగలనని మీరొక కారులో ప్రయాణం ప్రారంభించండి. మీ కారు మధ్యలో టైర్ పంక్చర్ కావచ్చు. మీ ఇంజిన్ బ్రేక్ అవ్వచ్చు. ఏదైనా కారణం కావచ్చు. లేకపోతే కారు నడిపే డ్రైవర్‌కి అనుకోకుండా గ్యాస్ ట్రబుల్ రావచ్చు. మీ ప్రయాణం సాగుతుందా? భగవంతుడి యొక్క అనుమతితో మీరు ప్రయాణం చేయండి. ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి బండైనా ఖచ్చితంగా మీ యొక్క ప్రయాణాన్ని చివరి వరకు తీసుకొని వెళ్తుంది. ఎలా? ఈశ్వరుడి యొక్క శక్తి అందరి లోపట అన్నింటా ఉంది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలండి. 18వ అధ్యాయం 14వ శ్లోకం భగవంతుడికి భాగస్వామ్యం ఇవ్వాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం వివిధాచ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. అంటే మీ శరీరం ఉండాలి ఒక పని చేయాలంటే. తర్వాత శరీరాన్ని నడిపించే జీవుడు ఉండాలి. తర్వాత ఇంద్రియాలు ఉండాలి. ఇప్పుడు కళ్ళు లేవండి. కళ్ళు లేనటువంటి వాడు బయటున్న విషయాలు చూడగలుగుతాడా? అందుకే ఇంద్రియాలు కూడా ఉండాలి. మరి ఇంద్రియాలతో మనం చూడడానికి విషయాలు ఉండాలి. ఇప్పుడు గది నిండా చీకటి ఉందండి. మరి చీకటిగా ఉంది. చీకటిలో రకరకాల వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నీ మీరు చూడగలరా? మరి ఇప్పుడు మనకి ఆ వస్తువుని చూపించగలిగిన పారదర్శకం ఒకటి ఉండాలి. వెలుతురు ఉండాలి కదా! అంటే ఇక్కడ విషయాలను అనుభవించాలి అంటే ముందు విషయాలు ఉండాలి. పోనీ లైటు అన్నీ ఉన్నాయి. మీకు నచ్చిన విషయాలు మీ కళ్ళకు నచ్చినవి దొరకట్లేదు. అంటే అక్కడ విషయాలు కూడా ఉండాలి. అంటే శరీరము, శరీరంతో కర్మ చేసేటటువంటి జీవుడు కర్త అంటారు ఇతన్నే. తర్వాత అతను ఇంద్రియాలతో కర్మ చేస్తాడు. ఇంద్రియాల ద్వారా శబ్ద, స్పర్శ, రూపరస, గంధాదులతో కూడిన విషయాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. నా నోటితో నాకు నచ్చిన రుచులు తింటాను. కంటితో నాకు నచ్చిన విషయాలను చూస్తాను. చెవి ద్వారా నచ్చినటువంటి విషయాలు వింటుంటాను. స్పర్శ ద్వారా నచ్చినటువంటి అనుభవములను పొందుతుంటాను. ముక్కు ద్వారా నచ్చిన వాసనలన్నీ పీలుస్తాం. ఇలా మనం ఇంద్రియాల ద్వారా అనుభవించే విషయాలు. ఇన్ని అనుభవించాలి అంటే ఎవరుండాలి? దైవం చైవాత్ర పంచమ. పరమాత్మ ఉండాలి. పరమాత్మ ఒక్కడు బయటికెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ జీవుడు ఏం చేస్తాడు? ఇంక నేను కూడా వెళ్ళిపోతున్నాను. నాకు శక్తినిచ్చేటటువంటి ఆయన వెళ్ళిపోయాడని చెప్పేసి జీవుడు ఏం చేస్తున్నాడు? పరమాత్మను అనుసరించి వెళ్ళిపోతున్నాడు. పరమాత్మను అనుసరించి వెళ్ళిపోతుంటే, జీవుడు వెళ్ళిపోతుంటే ఏమవుతుంది? జీవుడు వెళ్తుంటే ప్రాణము, తర్వాత మనస్సు, ఇంద్రియాలు వాళ్ళ యొక్క శక్తినంతా కూడా అక్కడ విడిచిపెట్టేసి, మరి వాళ్ళు ఇప్పటి వరకు ఈ శరీరంతో ఏ ఏ పనులు చేశారో, ఆ పనులకు సంబంధించిన వాసనలన్నీ మూట కట్టేసుకొని గబగబా ఇల్లు కాలిపోతుంది. వెంటనే ఏం చేస్తాం? గబగబా ముఖ్యమైన వస్తువులన్నీ కూడా మూట కట్టుకొని వెళ్ళిపోయినట్టుగా మరి పరమాత్మ బయటికెళ్ళిపోయాడు. జీవుడు, తర్వాత ప్రాణము, మనసు, ఇంద్రియాలు అన్నీ ఒకరి వెంట ఒకరు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ శరీరం ఏమైంది? జడమైపోయింది. దీన్ని మనం ఏమంటాం? కనీసం పేరు పక్కన గారు కూడా పెట్టమండి. ఈ శవాన్ని తొందరగా తీసుకెళ్లాలండి. ఎక్కువసేపు శరీరాన్ని
మరి ఉంచకూడదు అంట. ఫ్రీజర్‌లో పెడితే ఓకే. ఫ్రీజర్‌లో పెట్టకుండా 2 రోజులు అలాగే ఉంచుతామంటే మీ చుట్టూ ఉన్న జనాలు ఒప్పుకుంటారా? అయ్యో! శరీరం బాగా మరి డీకంపోస్ట్ అవుతుందండి అని చెప్పేసి ఏమంటారు? తీసేయాలి, తీసేయాలి అంటున్నారా లేదా? అంటే అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే చాలా తక్కువ సమయంలోనే ఒక జీవుడు మరణించిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ శరీరాన్ని పంచభూతాల్లో కలపాలని శాస్త్రం చెప్తుందండి. ఇవాళ మనమేంటంటే, అయ్యో! చివరి చూపు వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలకివ్వాలి అని చెప్పి, విదేశాలలో ఉండేటటువంటి పిల్లల కోసం అని చెప్పి ఆ జీవుడిని ఆపుతున్నారు కానీ, మనం ఎంతసేపు ఆ జీవుడిని గనక, ఆ శరీరాన్ని గనక అక్కడ ఉంచితే, ఆ జీవుడు ధరించిన శరీరం గనక అక్కడుంటే, ఆ జీవుడు పడేటటువంటి వేదన ఎక్కువగా ఉంటుందట. అందుకే ఎంత తొందరగా ఒక 2 గంటలు, 3 గంటలు అంతకంటే ఎక్కువ సమయం ఉంచకుండా, వీలైనంత తొందరగా ఆ శరీరాన్ని పంచభూతాలలో కలిపితే జీవుడు శాంతిస్తాడండి. నిజంగా మనకు మన వాళ్ళంటే ఇష్టము అంటే ఏం చేయాలంటే, శరీరాన్ని తొందరగా పంచభూతాలలో కలిపేయాలి. ఎందుకంటే, నేనే ఉన్నాననుకోండి, ఇప్పుడు నేను చనిపోయాననుకోండి. ఇప్పుడు నేను చనిపోతే నేనెవరెవరి మీద ఆధారపడి ఉన్నాను, నా కుటుంబము, ఇలా నాకు సంబంధించిన విషయాలన్నింటి చుట్టూ నేను తిరుగుతున్నానండి. ఇప్పుడు నా శరీరం అంటే ఈ శరీరం ఉన్నప్పుడు నేను శరీరాన్ని చూసుకుంటూ, అయ్యో! నేను ఈ శరీరంతో ఇన్ని వస్తువులతో కలిసున్నాను, ఇంతమందితో కలిసున్నానని వేదన అధికమవుతుందండి. ఈ శరీరము ఎక్కువ సమయం అంటే ఒక 12 గంటలు, 24 గంటలు ఆ శరీరం అక్కడ ఉంటే, ఈ జీవుడు పడేటటువంటి వేదన, ఇక నేనేం చేయలేనా? ఈ భూమి మీద నాకే పని లేదా? ఏ వస్తువు నాది కాదా? అని చెప్పి ఒక్కొక్క వస్తువు గురించి విచారణ చేసి పడేటటువంటి వేదన, అతడు అనుభవించే వేదన ఎంతుంటుందంటే అది ఎవ్వరూ చెప్పలేరండి. ఒక్కొక్క వస్తువుని చూస్తాడు. ఒక్కొక్కరు వస్తారు. ఎవరైనా చనిపోతే అందరూ వస్తుంటారు కదండీ! ఒక్కొక్కరు వచ్చి మన గురించి మంచి, చెడు మాట్లాడుతుంటే, ఆ విషయాలు, తర్వాత అక్కడున్న వస్తువులు, తర్వాత మనం ఆ చుట్టూ సమాజంలో మనకున్నటువంటి ఆ గుర్తులు, ఇవన్నీ కూడా మనల్నేం చేస్తాయంటే నన్ను చాలా వేదనకు గురి చేస్తాయి. అందుకే మనం శాస్త్రం తెలుసుకోవడానికి ఇష్టపడం. శాస్త్రం తెలిస్తే ఎంత జాగ్రత్త పడతామో, అసలు ఎవరికి ఉపకారం జరుగుతుందండి? ఖచ్చితంగా జీవుడికి ఉపకారం జరుగుతుంది. జీవుడికి నిజమైన ఉపకారం శాస్త్రం తెలిసినప్పుడే. ఈ దేహ సంబంధమైన కార్యాలు చేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు ఏ విధంగా చేస్తే ఆ జీవుడిని ఉద్ధరించటానికి కుదురుతుంది? ఏ విధంగా మనం ఆ కర్మను విస్మరిస్తే మరి జీవుడి యొక్క పతనం ప్రారంభమవుతుంది? ఇలా అనేక విషయాల యొక్క మరి సమాహారం అంతా కూడా శాస్త్రం తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది కాబట్టి, ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా ఈశ్వరుడు శాస్త్రం నందు చెప్పబడిన సత్యాలను తెలుసుకుందాం ఫస్ట్. తెలుసుకున్న తర్వాత జీవుడిని ఉద్ధరించే కర్మ ఏంటి? ఈ జీవుడు ధరించిన శరీరానికి సంబంధించినటువంటి వైభవం వల్ల జీవుడికి ఏమైనా ప్రయోజనమా? మనమేం ఆలోచిస్తాం? ఈ దేహానికి సంబంధించి పేరు ప్రతిష్టలొస్తే అబ్బా! ఎంత గొప్పగా ఉంటుంది అనుకుంటాము. కానీ ఈ పేరు ప్రతిష్టలతోనే గనక మనం తాదాత్మ్యత పొందితే లోపటున్న జీవుడికి కావలసింది ఏమీ దొరకదు. ఒక పని చేసేటప్పుడు అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్. అంటే అభిసంధాయతు ఫలం అంటే ఫలితం పట్ల ఆసక్తి. దంభము చేత అందరికీ తెలియాలి నేను చేసే పని అని చెప్పేసి చేస్తూ ఉన్నారనుకోండి. అదేమవుతుంది? రాజస కర్మ అవుతుందండి. రాజస కర్మలో ఇప్పటికిప్పుడు నువ్వు చేసింది, ఇప్పుడు నేను ఓ నలుగురికి భోజనం పెట్టాను, ఓ 40 మందికి చెప్పాను. ఇవాళ అందరికీ భోజనం పెట్టానని. 40 మంది కూడా పొగిడారు. అయ్యో! మీరు 40 మంది ఇవాళ నలుగురికి భోజనం పెట్టారా అని అడిగారు. పరమాత్మ ఏమంటారు? నలుగురికి భోజనం పెట్టినటువంటి ఫలితం 40 మందికి చెప్పుకున్నావు. వాళ్ళందరూ కూడా నిన్ను అప్రిషియేట్ చేశారు, పొగిడారు. సరిపోయింది నాయనా అంటారు. లోపటున్న జీవుడికి ఏమొచ్చింది? ఏమీ రాల. మరి జీవుడికి ఏదైనా కొంత ఇద్దామా? తెలియాలి కదా నువ్వసలు జీవమని. నువ్వెంతసేపటికి ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలతో కనెక్ట్ అయిపోయి, నేను ఈ దేహం అంటున్నావు కానీ, నేను జీవుడిని, ఈ దేహం నాకు సంబంధించింది కాదు. ఇది సెపరేట్ ఇన్‌స్ట్రుమెంట్. ఇది సెపరేట్. ఇది నాకంటే వేరుగా ఉంది అని మనం చూడగలిగిన స్థితి మనకు రావాలి. నువ్వెవరు అంటే, నేను ఆత్మను అనాలి. నువ్వేం చేస్తుంటావంటే, నేను పలానా ఉద్యోగం చేస్తున్నానని చెప్పడానికి ఏదైనా అభ్యాసం కావాలా? ఏదైనా అనుభవం కావాలా? అవసరం లేదు. నువ్వేం చేస్తుంటావు? నేను పలానా ఉద్యోగం, టీచర్ ఉద్యోగం చేస్తున్నాను. నేనింకా ఏంటి అంటే, మాకింత ఆస్తుందండి, మాకు ఇంతమంది పిల్లలున్నారండి. ఇంతా అండి అని మనం చెప్పుకుంటున్నాం. మరి వీటన్నింటిని కూడా మనం శ్రవణ, మనన, నిధిధ్యాసలు చేశామా? చాలా సార్లు విన్నామా?
చాలా సార్లు మననం చేశామా? చాలా సార్లు మనం ఆచరణలో పెట్టామా? కాదు. ఇవన్నీ మన యొక్క సహజ లక్షణాలుగా మన మనసులో డైజెస్ట్ అయిపోయాయన్నమాట. అదే విధంగా ఈ విషయాలతో పాటుగా నీకు డైజెస్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ శరీరం నేను తొడుక్కున్న ఒక తొడుగే కానీ ఇది నేను కాదనే విషయం కూడా మనందరికీ గుర్తుండాలని సద్గురువు దగ్గరికి వెళ్లి మంత్రోపదేశాన్ని తీసుకుంటే, సద్గురువు ఇచ్చిన మంత్రాన్ని కేవలం చాలా మంది ఏం చేస్తారంటే, రామ అని మంత్రం తీసుకున్నారనుకోండి, రామ 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 అంటారు. ఒక సాకార రూపంలో ఒక విగ్రహాన్నే పూజిస్తారు. రామ అంటే మీ లోపట రామ. ఈ రామ ఎక్కడెక్కడున్నాడు? మీ శరీరం లోపటున్నాడు. చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నాడు. విశ్వమంతటా ఉన్నాడు. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ. బాహ్యమునందు, లోపట, అంతరమునందు కదిలేటటువంటి, కదలనటువంటి ప్రాణులన్నింటిలో రాముడుగా ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. అంటే మనమే ఉన్నాము. ఇలా విచారణ చేయాలి కానీ, ఎక్కడో ఒక గుళ్ళో ఉన్నటువంటి మా గురువుగారి వాళ్ళ గుళ్ళో ఉన్నటువంటి విగ్రహం పేరు మాకు మంత్రంగా ఇచ్చారు కాబట్టి ఆ రూపం మాత్రమే రామ 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 అంతే కాదు. విచారణ చెయ్యండి. ఆ రాముడు ఎక్కడెక్కడ ఉంటాడు? కేవలం అక్కడే ఉంటాడా? ఇంకెక్కడైనా ఉంటాడా? అంతటా ఉన్నాడని విచారణ చేసినప్పుడు నువ్వే రాముడుగా మారిపోవాలి అంటే నువ్వు ఎవరికి కష్టం కల్పిస్తున్నావు? రాముడికి కష్టం కల్పిస్తున్నావు. నువ్వెవరికి సహాయం చేస్తున్నావు? రాముడికి సహాయం చేస్తున్నావు. రాముడే సహాయం తీసుకుంటున్నాడు. రాముడే కష్టాన్ని అనుభవిస్తున్నాడు అన్నప్పుడు రాముడికి కష్టం ఇవ్వగలవా? నువ్వు చేసేటటువంటి ప్రతి పని రాముడికి నచ్చాలనుకుంటున్నావు. మరి అలా అనుకున్నప్పుడు వేరొకరికి నువ్వు ద్రోహం చేయకూడదు కదా. ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా విచారణ చేస్తూ మన కర్మను ముందుకు సాగించాలి. కాబట్టి ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారండి. మరి రమణ మహర్షి ఒక్కసారిగా రమణ మహర్షి గురించి మాట్లాడితే ఏమంటారంటే, రమణ మహర్షికి గురువు లేరు కదండి, నాకు కూడా గురువు అవసరం లేదు. రమణ మహర్షి సాకారమైన పూజలు ఏం చేయలేదు. ఆ రమణ మహర్షి చదువు కూడా సరిగ్గా చదువుకోలేదట. వేదాలు, శాస్త్రాలు ఇవేమీ చదవలేదట. రమణులు ఎలా ఎలా అయ్యారు? ఆత్మానుభూతిని పొందారు. నేను కూడా అలా అవుతానని చెప్పేసి ఏ సాధన చేయకుండా ఉంటే ఏమవుతుంది? కర్మ ఫలాలు త్యాగం చేశారు. ఏ కర్మ చెయ్యట్లేదనుకోండి, ఇప్పుడు కర్మ ఫలాలు కాదు, కర్మ త్యాగం చేస్తారు. రమణుల్లాగా నేను అవ్వాలి అంటే కర్మ త్యాగం చేస్తారు. కర్మ త్యాగం చేసి చాలా మంది సన్యాసం తీసుకుంటారు. సన్యాసం తీసుకున్న తర్వాత ఏం చేయాలో తెలియదు. సన్యాసం తీసుకొని అడవిలోకి పోతారు, కళ్ళు మూసుకుంటారు. ఏం గుర్తొస్తాయి? వీడికంటూ ఒక లక్ష్యం లేదు కదా. రమణులు ఇల్లు విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఆయనకు కలిగిన అనుభవాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమంటారు? ఏదో రమణుల్లాగా నేను కూడా కావాలి అని చెప్పేసి, నేను కూడా సన్యాసం తీసుకుంటే రమణుల్లాగా అయిపోతాను, అడవిలో తపస్సు చేస్తే రమణుల్లాగా అయిపోతానంటే కాదు. రమణులు ఇంటి నుండి వెళ్లే నాటికి రమణుల పరిస్థితి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అందుకే పెద్దలను అనుసరించాలి అంటే అసలు పెద్దలకు కలిగిన అనుభవం ఏంటి? ఆయన ఏమన్నాడు? ఈ శరీరం నేను కాదు అనేటటువంటి భావనను సాక్షిగా ఉండి అనుభూతి చెందాడండి. ఇప్పుడు కొబ్బరికాయలో కాయలో ఉన్నటువంటి నీరంతా కూడా ఏమైపోయింది? మొత్తం కూడా ఎండిపోయింది. బాగా ఎండిపోయినటువంటి కొబ్బరికాయలో లోపట పైనున్నటువంటి టెంక, లోపట ఉన్నటువంటి బురుడి 2 కూడా ఏమవుతాయి? ఇలా ఇలా అంటే ఊపితే ఊగుతుంటాయి. అలా రమణులు కూడా ఈ శరీరం లోపట ఉన్న తన యొక్క స్వస్వరూపాన్ని తాను చూసుకొని నేనిది అని పక్కకు నిలబడ్డాడు జ్యోతి రూపకంగా. ఒక వ్యక్తి మరణిస్తే ఇక వెంటనే దీపం వెలిగించండి అంటే ఆ దీపంలోకి ఆ జీవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ శరీరాన్ని దూరం నుంచి చూస్తున్నాడు. ఎవరెవరు వచ్చి ఈ శరీరాన్ని చూస్తున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అన్నీ వింటున్నాడు. అలా రమణులు దేహములో ఉన్నప్పుడే ఆ శరీరం నుండి విడిబడి ఆయన ఏం చేశాడు? ఈ శరీరం నేను కాదు, ఇది నేను తొడుక్కున్న ఇన్స్ట్రుమెంట్ అనేటటువంటి భావన అతను అనుభూతి పొందిన తరువాత పరమాత్మ ఇచ్చినటువంటి అనుగ్రహం మళ్ళీ ఆ శరీరంతో కనెక్ట్ అయిపోయినా ఏమైపోయింది? ఇక ఈ శరీరం నేను కాదు, ఇది వేరు, నేను వేరనేటటువంటి భావన కలిగి తన తండ్రిని తాను వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి, ఇది వెళ్ళిపోతుంది అని చెప్పేసి లెటర్ రాశారు. కింద నేను ఫలానా అని కూడా పేరు రాయనే లేదు. అంటే ఇక్కడ తాను డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడి నుంచి రమణులు మరి ఎక్కడికి? అరుణాచలం వెళ్ళిపోయాడు. శివయ్య దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న నేను వచ్చేసాను నాన్నగారు అని చెప్పేసి మరి స్వామివారిని ఆలింగనం చేసుకున్నారట. తర్వాత తన లోపట ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో
ఆ భగవంతుడి స్థాయికి ఎదగగలిగేలాగా తానేం చేశాడు? ధ్యానం చేశాడు. ధ్యానం చేసి తన యొక్క శక్తిని ఏం చేశాడు? ఆ పరమాత్మతో ఐక్యం కావడానికి కావాల్సిన గొప్పగా సాధన చేసుకున్నాడు. ఆ సాధన చేత ఆ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఆ జగత్తులో ఉన్నటువంటి ప్రాణికోటి ఉందో అందరూ కూడా ఆయన ఎక్కడుంటే అక్కడ ఎక్కడ కూడా వైరం ఉండేది కాదట. పాములు తర్వాత నెమళ్ళు కూడా కలిసి ఉండేవట. పులులు, కోతులు కూడా కలిసి ఉండేయట. ఒకదానికొకదానికి జాతి వైరం మరచిపోయి అంతా ప్రేమగా ఉండేవాళ్ళట. అంటే అంతగా తన లోపట ఉన్నటువంటి శక్తిని ధ్యాన స్వరూపంగా విస్తరించుకున్నాడు. ఎలా విస్తరించుకున్నాడు? రమణుల యొక్క శక్తి ఏం చేశారు? ధ్యానము ద్వారా అభివృద్ధి చేశాడు. అంటే అంగుష్ట మాత్రమంతా ఉన్నటువంటి తన యొక్క శక్తిని ఏం చేసుకున్నాడు? దాన్ని ఏం చేశాడు? విశ్వమంతటా వ్యాపించగలిగినంత గొప్పగా విస్తరింప చేసుకున్నాడు. మరి మనకు కూడా ఆ అనుభూతి కలిగిందా? మేము వాళ్ళని ఆశ్రయిస్తామంటే ఇప్పుడు రమణులు ధ్యానం చేస్తుంటే కొంతమంది అల్లరి చిల్లరగా ఉండేటటువంటి వాళ్ళు అతని మీద యూరినల్స్ పోసేవాళ్ళట. అతన్ని చాలా రకాలుగా రాళ్ళు విసిరేసేవాళ్ళట. తర్వాత అనేక రకాలైనటువంటి పురుగులు కుట్టి రక్తం ఏరులై కారిపోతుంటే ఆ శరీరంతో కనెక్టివిటీ లేదు. రమణులు అంటారు, మీరందరూ కూడా శరీరంతో కనెక్షన్ కోల్పోతారు. రాత్రి సుషుప్తిలో నిద్రపోయేటప్పుడు మీకు కూడా ఈ దేహానికి సంబంధించి ఏం జరిగిందో మీకు గుర్తుండదు. అదే సమయాన్ని జాగ్రత్త అవస్థలోకి కూడా తెచ్చుకోండి. అలా తెచ్చుకోవాలంటే అసలు మీరు ఈ దేహంలో బంధింపబడి ఉన్నారనే విషయం మీకు ఏం రావాలి? స్ఫురణలోకి రావాలి. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకొని ఈ దేహంతో చేసే ప్రతి కర్మ కూడా లోపటున్న జీవుణ్ణి ఉద్ధరించే ప్రయత్నంగానే వెళ్తుండాలి. జీవుడి కోసం చెయ్యాలి. నేను ఒక మాట మాట్లాడుతున్నాను, అయ్యో లోపటున్న జీవుడికి ఏమైనా ఈ మాట ఉపయోగపడుతుందేమోనని ప్రతి నిమిషం గుర్తుండాలి. అయ్యో నేను చేసినటువంటి పని కేవలం ఈ శరీరానికి సంబంధించి నలుగురు పొగిడారనుకోండి, ఈ పొగడ్త నాకు ఎందుకు ఉపయోగపడుతుంది? నేను చేసేటటువంటి పని ఎవరికైనా ఉపయోగపడితే ఈశ్వరుడు ఏం చేస్తాడు? లోపటున్న ఆ జీవుడికి కావలసిన శ్రేయస్సుగా మారుస్తాడు. అంటే మనం చేసిన కర్మ జీవుడికి శ్రేయస్సును కల్పించాలి. ఇదొక్కటేనండి మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది. నువ్వు ఏది మాట్లాడుతున్నా, అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. మన నోటితో మంచి మాటలు మాట్లాడామనుకోండి, ఊరంతా మనకు స్నేహంగా మారుతుంది. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఊరందరూ కలిసి మన కష్టాన్ని తీరుస్తారు. అయ్యో ఎంత బాగా మాట్లాడతారండి, ఒక్కరికి కూడా హాని కలిగించే మాట మాట్లాడరు. అలాంటి వాళ్ళకి కష్టం వచ్చిందని నలుగురు చేయి వేస్తున్నారా లేదా? తలా ఒక చేయి వేసి మన ఇంట్లో ఉన్న కష్టం తీరుస్తారా లేదా? ఎందుకు చెప్పారు పెద్దలు? శాస్త్రం ఇదే చెప్పింది. లోపటున్న జీవుడు ఉద్ధరించబడాలంటే మీరు ఎవరి కోసం మాట్లాడాలి? లోపటున్న జీవుడు కోసం. మనం పరులకు ఉపకారం చేయండి అంటే కొంతమందికి కోపం వస్తుంది. ఉన్నదంతా కూడా 10 మందికి పంచితేనే సంతోషమా? 10 మందికి పంచితేనే ఎవరు చెప్పారు ఉన్నదంతా ఖర్చు చేయమని? అంటే లోపట ఉన్న జీవుడు ఉద్ధరించబడాలనే కోరిక మనకుంటే మన మాటే పవిత్రంగా మారుతుంది. మన ఆలోచనే మరి శౌచముతో కూడిన మాట అవుతుంది. మనం శరీరంతో చేసే ప్రతి పని పరోపకార నిమిత్తంగా ఇతరులకు సంతోషం కలిగేలాగా ఎందుకు ఉండాలి? వాళ్ళెవరినో ఉద్ధరించడం కోసం కాదండి. మన లోపటున్న జీవుడు ఉద్ధరించబడాలంటే ఇతరుల యొక్క శ్రేయస్సే నీ యొక్క శ్రేయస్సు అవుతుందనే సత్యం శాస్త్రం తెలిస్తేనే నీకు అర్థం. అందుకే ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు? మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వర. సత్యం చెప్పారండి. అనేక చోట్ల చెప్తారు కృష్ణ పరమాత్మ. సమస్త కర్మలన్నింటినీ కూడా నాకు సమర్పణ చెయ్యండి. అంటే మీ ఏ మనస్సు చేత భగవంతుడు చూడండి వివరణ చేశారండి, జాగ్రత్తగా పట్టుకోవాలి. నీ మనస్సుతో అనలేదు ఇక్కడ పరమాత్మ. ఆధ్యాత్మ చేతస అంటే ఏంటి? ఆధ్యాత్మికమైనటువంటి మనస్సు చేత మీ కర్మలన్నింటినీ కూడా నాకు సమర్పించమన్నారు. మరి చాలా మంది అంటారు, ఏదో తినకూడని పదార్థం తింటూ ఈశ్వరుడికి సమర్పణ చేశారండి, ఈశ్వరార్పణం అని చెప్పేసి మీరు ఒక పదార్థం తినేశారు. అలా కాదు, భగవంతుడు అలా చెప్పలేదు. ఈశ్వరుడు ఏమన్నారు? నేను ఈ శరీరము కాదు, శరీరంలో బంధింపబడి ఉన్నటువంటి సత్యస్వరూపమైన ఆత్మ యొక్క అంశనే నేను అని మనస్సు ఏం చేయాలి? నిర్ధారణ చేసుకొని నిర్ధారణతో కూడిన మనస్సు చేత
సమస్త కర్మలు ఈశ్వరుడికి సమర్పణ చేయమన్నారు. ఇక్కడ మెలికను బాగా అర్థం చేసుకోవాలండి. మెలిక అర్థం కాకపోయినప్పుడు చాలా మంది నేను మొదట్లో బాగా కన్‌ఫ్యూజ్ అయ్యి నేను మా గురువుగారిని కూడా అడిగేదాన్ననమాట. ఏమంటారు? ఇప్పుడు ఒక పని చేస్తారు. గురుదేవా మీకే సమర్పణం స్వామి అంటారు. లేకపోతే రామార్పణం అంటారు. కృష్ణార్పణం అంటారు. మరి మనం అనుకోవడానికి, వాళ్ళు అనుకోవడానికి ఏం తేడా ఉందండి? ఇప్పుడు వాళ్ళు కూడా కృష్ణార్పణం అంటున్నారు. మనం కూడా కృష్ణార్పణం అంటాం. లేకపోతే గురువు అంటారు. లేకపోతే ఏదో మీకు నచ్చినటువంటి దైవానికి సంబంధించి అనుకోండి. అలా అనుకుంటారు గదా! మరి వాళ్ళు కూడా పైకి మాత్రం అంతా భగవంతుడి దయ అంటుంటారు. మరి మనం కూడా భగవంతుడి దయ అంటున్నాం. మరి మనకి వాళ్ళకి ఏమైనా తేడా ఉందా? ఇప్పుడు ఇందులో ఈ తేడాలలో ఏమైనా ఉన్నాయా? అంటే ఉంది అనే చెప్తారు. అంటే ఎక్కడ చెప్పారు? ఈ రహస్యాన్ని ఎక్కడ చెప్పారు? కృష్ణ పరమాత్మ చెప్పారండి ఈ రహస్యాన్ని. ఎక్కడ? మనకి 3వ అధ్యాయంలో మనకి 30వ శ్లోకంలో వివరణ చేస్తూ ఉన్నారనమాట. ఏమని చెప్తూ ఉన్నారు? నీవెవరు? ఈ శరీరమే నేను అన్నప్పుడు ఈ దేహ సంబంధమైనటువంటి ఏదైనా ఒక సుఖం వచ్చిందనుకోండి, ఏదో నలుగురు ముందు అంటాడు కృష్ణార్పణం అంటాడు. కృష్ణార్పణం అంటాడు గాని లోపల ఏమనుకుంటాడు? అబ్బా! నేను చేయబట్టేగా వాడికి ఇంత మంచి జరిగింది అని చెప్పేసి లోపట ఏమవుతున్నాడు? ఆనందాన్ని పొందుతున్నాడు. లోపట ఆనందం పొందుతున్నాడు. మరి పైకి వాడన్న కృష్ణార్పణం, దేవార్పణం, రామార్పణం ఏమైపోయింది? ఇదేమైనా మరి అతనికి ఏమైనా ఫలితాన్ని ఇచ్చిందా? లోకం ముందు ఏమంటున్నాడు? అంతా కృష్ణుడి దయ అండి, అంతా రాముడి దయ అండి, అంతా మా గురుదేవుడి దయ అండి అంటున్నారు. కానీ కృష్ణ పరమాత్మ అంటున్నారు ఇలాంటి దొంగలందరినీ పట్టించే ప్రయత్నంగా ఆయన ఏమన్నాడు? ఆధ్యాత్మికమైన మనస్సు చేత అనే మాట మొదట్లోనే వాడేశారు. చూడండి ఎంత చక్కగా వాడేశారు. ఆ పరమాత్మ వాడినటువంటి సత్యం ఏమిటి అంటే, నీవు చేసేటటువంటి కర్మలలో దోషమంతా ఎక్కడుంది? ఈ దేహమే నేను అనుకుంటూ పైకి భగవంతుడి నామము స్మరణ చేసినప్పటికీ కూడా ఫలములను ఎవరు అనుభవిస్తున్నాడు? ఆ జీవుడు దేహబంధమైనటువంటి ఏదైతే అంటే దేహబంధాల మీద ఉన్న ప్రీతి చేత నేను చేశానంటాడు. ఏదైనా కష్టం వచ్చింది, పలానా వాళ్ళు చేయబట్టి నాకు కష్టం వచ్చింది అంటారు. ఆధ్యాత్మికమైన మనసున్న వాడికి ఏముండదట? 2 లక్షణాలు కూడా చెప్పారండి. ఏమన్నాడు? రెండు లక్షణాలు. మరి మమకారం, నిర్మమో నిరహంకార. మమకారము ఉండదు, అహంకారము ఉండదు. మమకారము, అహంకారం అంటే మమకారం అంటే ఏంటి? అర్జునుడిని కాదండి. ధృతరాష్ట్రుడు మొదట్లోనే ప్రశ్న చూడండి, మొదటి శ్లోకం చూడండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ్. చూడండి ఆయన ఏమన్నాడు? ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అంటే ఈ శరీరం ఎవరిది? మరి ఈ శరీరం మనం ధరించినటువంటి క్షేత్రం అండి. శరీరాన్ని క్షేత్రం అంటారు. దాని గురించి కూడా వివరణ చేశారు. ఈ శరీరంతో ఏం చేయాలి? ధర్మాన్ని మాత్రమే చేయాలి. ఎందుకు? ధర్మస్వరూపమైన పరమాత్మ సృష్టించినటువంటి దేహాలు కాబట్టి ఈ శరీరాలతో మనం అందరం చేసే కర్మ ఎలా ఉండాలి? ధర్మంగా ఉండాలి. అందుకే మన శరీరాలన్నీ ధర్మంతో కూడిన ధర్మ స్వరూపాలండి మన శరీరాలు. ఈ శరీరాలతో ఎవరైతే దుష్టమైన కర్మ చేస్తారో, దుష్టమైన కర్మ చేసిన వాడు నాశనం అవుతాడు. దుష్టమైన కర్మలు చేయకూడదు. ఎవడైతే ఈ దేహము ఎందుకు పుట్టించబడింది, ఈ దేహంతో నువ్వు చేసేటటువంటి గొప్పదైన సాధన ఏంటంటే, నరుడు నారాయణుడుగా మార్చగలిగినటువంటి గొప్పదైన శరీరం. అందుకే ప్రపంచంలో ఏదైనా గొప్ప శరీరము, గొప్ప దేవాలయం ఏదైనా ఉందంటే అది మానవ శరీరమే అంటాడు వివేకానంద. ఈ దేహంతో నువ్వు చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి? నాది నీది అనే వ్యత్యాసం ఉండకూడదు. మనందరికీ ధృతరాష్ట్రుడికున్న లక్షణం ఉందో లేదో ఒక్కసారి ఈ శ్లోకంలో ఈ మాట చెప్పుకుంటే ఎవరు కూడా అయ్యో పవిత్రమైన భగవద్గీత యందు ధృతరాష్ట్రుడి పేరు పెట్టడం మాకు ఇష్టం లేదు అంటే, మరి మనం అందరం ధృతరాష్ట్రుడిగా ఉన్నామా, అర్జునుడిగా ఉన్నామా? ఒక్కసారి విచారణ చేసుకుందాం. ఆయన ఏమంటున్నాడు? మామక అంటే నా పిల్లలు ఉన్నారు కదా, దుర్యోధనుడు, తర్వాత తన ఇంకా మిగిలిన పిల్లలు, మా వాళ్ళందరూ కూడా ఉన్నారు. పాండవాశ్చైవ విడదీశాడండి చూడండి. మరి వీళ్ళు కూడా తన తమ్ముడు పిల్లలే కదా. పాండుపుత్రులందరూ కూడా, పాండురాజు తన సొంత తమ్ముడే కదా. మరి సొంత తమ్ముడు అయినప్పటికీ కూడా నా వాళ్ళు అన్నాడా? లేదు. తాను కన్న సంతానం మీద తనకున్న మమకారము మామక. అందుకే
భగవద్గీతలో ఉన్న మొట్టమొదట చెప్పబడిన ఒక్క శ్లోకం, మొదటి శ్లోకం చాలు సమస్తం అర్థమైపోతుంది. చెప్పగలిగిన వాళ్ళు ఉండాలే కానీ ఇక నీకు అర్థం కానిది ఏముండదు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పింది నిర్మమో నిరహంకార. అక్కడ ధృతరాష్ట్రుల్లో కనపడుతున్నాయి కదండి. మామకాహ అంటే నా వాళ్ళు అంటున్నాడంటే మమకారం పొంగి పొర్లుతుందా లేదా? మరి పొర్లిపోతుంది. ఇంకా ఏముంది? అహంకారం చేతనే కదా నా వాళ్ళు మాత్రమే విజయం సాధించాలనేటటువంటి, అంటే నా కొడుకులు తప్ప ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన అర్హత వేరొకరికి ఉండకూడదనే మమకార అహంకారం. మమకారం ఎక్కడుంటే అహంకారం అక్కడ ఉంటుందండి. అందుకే రమణులు ఏమంటారు? అహంకార విచారణ చేస్తేనే నువ్వు బ్రహ్మనిష్టలో ఉంటావు తప్ప అహంకార విచారణ చెయ్యనంత వరకు నువ్వు బ్రహ్మనిష్టలో ఉండలేవు. మనం బ్రహ్మనిష్టలో ఉండడానికి ఖచ్చితంగా అహంకార విచారణ చెయ్యాలి. అందుకే ఇక్కడ ఆధ్యాత్మికమైన మనస్సు అని కృష్ణ పరమాత్మ అంటూ ఉన్నారు. ఇక్కడ ఏంటి? నిర్మమో నిరహంకార. మమకారం ఉండకూడదు. నా వాళ్ళనే మమకారం ఉండకూడదు. మమకారం లేదు అంటే అహంకారం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు ఏ కోరిక లేదండి. కోరిక లేకపోతే కోపం వస్తుందా? అందుకే కామము క్రోధాన్ని ఏమంటారు? ఇద్దరు అన్నదమ్ములు అంటారు. కోరికలు లేకపోతే కోపం ఉండదు. అందుకే కోరికలు లేకుండా చేసుకోండి. అందుకే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అంటారు. ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని రోజు మీరేం చేస్తారు? నిరంతరము కూడా అధ్యయనం చేస్తూ ఉండాలి. తత్వం యొక్క లోతునంతా కూడా పెద్దల ద్వారా తెలుసుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు 15వ అధ్యాయంలో మనకు ఆ మెలిక విప్పారండి. ఏం జరుగుతుందంటే అధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ అంటాడు. 15వ అధ్యాయం 5వ శ్లోకంలో చూడండి, 2వ పాదంలో ప్రతిరోజు కనుక నేను ఈ దేహం కాదు, ప్రతిరోజు అనకూడదండి, అది తప్పు. ప్రతి క్షణము, నిత్య అంటే ప్రతి క్షణం అనమాట. ఎప్పుడు నేను లోపట సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మము యొక్క స్వరూపమే అనే విచారణ లోపట రగులుతుందనుకోండి. అందుకే అంటారు జ్ఞానమనే అగ్ని రగులుతూ ఉండాలంటే లోపట ఏం జరుగుతుండాలి? నేను బ్రహ్మం అనేటటువంటి మాట నీకు గుర్తుండాలి. ఇలా గుర్తుండి ప్రతి క్షణం నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే ప్రతి పని, నీ ఆలోచనలు ప్రతిదీ కూడా బ్రహ్మమును తెలుసుకోవడానికి కావలసిన సాధన జరుగుతుందా లేదా అని అనుక్షణం ఎవరి మనస్సు అయితే భగవంతుడి కోసం పరితపిస్తుందో అలా పరితపించే వాళ్ళకి వినివృత్త కామాహ అంటే కోరికల నుండి విడిపడతారు. దేహ సంబంధమైన కోరికలు ఏముంటాయి? భగవంతుణ్ణి తెలుసుకోవాలనే పెద్ద కోరిక ఉంటాయి. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉందండి. ఇల్లు కట్టుకోవాలనేటటువంటి కోరిక ఉన్నప్పుడు ఎవరో ఫ్రెండ్స్ కలిసి మేమందరం పిక్నిక్ వెళ్తున్నాం వస్తారా? లేకపోతే ఏదో ఒక తీర్థయాత్రకు పోతున్నా వస్తారా? ఇంకెక్కడికో వెళ్తున్నా వస్తున్నారా అంటే ఏమంటారు? ఏం లేదండి, మేము ఇల్లు కట్టేంత వరకు, ఆ ఇంటికి సంబంధించినటువంటి మా కోరిక తీరేంత వరకు మేము ఎక్కడికి రామండి. ఎక్కడా కూడా మా యొక్క ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టాలని అనుకోవట్లేదు. మేము సంపాదించే ప్రతి రూపాయిని కూడా ఏం చేయాలనుకుంటున్నాం? ఇంటికి మాత్రమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. మరి మరి ఫ్రెండ్స్ లేరా? బంధువులు లేరా? శుభకార్యాలు లేవా? అశుభకార్యాలు లేవంటే అన్నింటిలో బాగా అవసరమైనటువంటి దానికి మాత్రమే వెళ్తారు. ఎంత వీలైతే అంత తక్కువ డబ్బును ఖర్చు పెట్టేలాగా ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తారు? చాలా క్యాలిక్యులేటెడ్ గా మరి వాళ్ళు ఏం చేస్తారు? ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు ఇంత ప్లాన్ చేసుకున్నారు? ఇంటి లక్ష్యం నెరవేరాలి కదండి. అంటే మనకు అన్నీ తెలుసు. కృష్ణ పరమాత్మ అంటారు మీకు తెలియందే ఉంది. నేను కొత్తగా చెప్పాలా మీకు? మీకు నేనేమీ చెప్పక్కర్లా. కోరికలు పోవాలంటే ఏం చేయాలి? అక్కడ ఒక కోరిక ఉంది, ఇంటి కోసం అని చెప్పేసి అన్ని విడిచిపెట్టారు. ఇక్కడేం కోరుకుంటున్నారు? ఈ శరీరానికి సంబంధించిన విషయాలేవి కూడా నేను కానప్పుడు, నా కోసం నేను ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఇక నేను ప్రత్యేకంగా మీకు ఎటువంటి జ్ఞానం చెప్పాల్సి ఉంటుంది? ఏం అవసరంలా. మీరు ప్రతి క్షణం, అందుకే అంటారు గురువు గారు ఏం చెప్తారంటే ఏమీ చెప్పరు. ఫస్ట్ గురువు గారి దగ్గరికి వెళ్ళగానే నేను బ్రహ్మమే అనుకోండి చాలు అంటారు. పిచ్చోళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రహ్మమే అనుకున్నాం కదా, మేము బ్రహ్మం అయిపోయాం అనుకుంటున్నారు. కానీ నేను బ్రహ్మమే. ఇప్పుడు నాకు సొంత ఇల్లు కలుందండి, 1,00,00,000 రూపాయలతో ఎలా ఉండాలో నేను ఒక ప్లాన్ గీసుకొని, ఒక స్కెచ్ గీసుకొని, ఒక పేపర్ మీద రాసి పెట్టుకున్నాను. అంటే ఆ బొమ్మ గీసుకున్నానండి. ఇప్పుడు ఆ బొమ్మను చూస్తున్నాను, ఇప్పుడు ఆ ఇంటిని తలుచుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇల్లు వచ్చేసిందా? ఎలా వస్తుంది? అందరూ నవ్వుతారు. పేపర్ మీద ఉన్న నీ ఇల్లు, నీ మనసులో ఉన్న కోరిక, ఈ రెండు నెరవేరాలంటే నువ్వేం చేయాలి?
ఎన్ని రకాలైనటువంటి విధాలుగా నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకుంటూ మరి నువ్వు సంపదను రూపాయి రూపాయి కూడబెడితే కదా నీకు పేపర్ మీద ఉన్నటువంటి ఇల్లు మరి భూమి మీద కట్టబడేది. మరి ఇంత మాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎందుకు అర్థం కాదండి? మీరు బ్రహ్మం అయిపోయారు. ఇంక నేను చనిపోయిన తర్వాత బ్రహ్మం అవుతానంటే, నువ్వు కూడా నువ్వు మరణించిన తర్వాత నువ్వు అలాంటి ఇంట్లోనే ఉంటావులే అంటే ఒప్పుకుంటావా? అయ్యో! అదేంటండి అలా అంటారు? మేమెంత కష్టమైనా నేను అనుకున్న ఇల్లు కట్టుకుంటానండి. కాకపోతే ఇవాళ కుటుంబ అవసరాలు కొద్దిగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాయి. ఏదో ఒక రోజు కట్టుకుంటామంటున్నామా లేదా? అంటే మరి మనకు తెలిసిన జ్ఞానాన్ని బ్రహ్మం విషయంలో మాత్రం ఎందుకండి అప్లై చేసుకుంటున్నారు? ఎలా బతికినా పర్వాలేదు మేము బ్రహ్మం అయిపోతానంటే ఎలా అయిపోతావు? మరి నువ్వు ఎలా నీ అవసరాలకి రూపాయి రూపాయి కూడబెట్టకుండా ప్రతి రూపాయిని ఖర్చు పెడుతుంటే ఇంటి కోసం ఎప్పుడు నువ్వు ప్లాన్ చేసుకుంటావు? ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అధ్యాత్మ నిత్య అంటే ఎప్పుడు నువ్వు బ్రహ్మమే గురుదేవా 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 అనుకుంటే నువ్వు పరబ్రహ్మం అయిపోయావా? గురుదేవా గురుదేవా అనుకుంటుంటే లోపటున్న విషయాల మీద ప్రేమ పెరుగుతుంది. అంటే లోపటున్న ఆత్మశక్తి మీద ప్రేమ పెరగాలి. ఈ పిల్లవాడు నా పిల్లవాడు నా పిల్లవాడు అనుకుంటే సరిపోతుందా? పిల్లవాడికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చాలి. నా పిల్లవాడంటే నాకు ప్రాణం అంటూ పిల్లవాడికి ఏ వస్తువులు కొనివ్వకండి. కొద్ది రోజులకు వాడు అంటాడు ఎందుకు గన్నావు నువ్వు నా అవసరాలు తీర్చటం రాదు కానీ నేనంటే చాలా ఇష్టం అంటావు. నా కోసం నువ్వేం పని చేసావు చెప్పు అని పిల్లవాడు నువ్వు చేసిన ప్రతి పనిని ఎత్తి చూపిస్తాడు. ఏం చేసావు డాడీ నువ్వేం చేసావు నేనంటే ఇష్టం అంటావు. నువ్వు కష్టపడి పని చేసావా? ఎప్పుడు ఈ సోమరిగా తిని పడుకుంటావు. ఏనాడైనా మరి నా కోసం అని చెప్పేసి ఒక కొత్త డ్రెస్ తీసుకొచ్చావా? కొత్త డ్రెస్ తేవడానికి నువ్వు ఎప్పుడైనా ఓవర్ టైం డ్యూటీ చేసావా? నేను గమనిస్తూనే ఉన్నాను డాడీ. నీకు నా మీద ఇష్టం అంటావు కానీ నువ్వు నా కోసం ఏమీ చెయ్యవు డాడీ అని చెప్పేసి మరి పిల్లవాడు తండ్రిని ప్రశ్నిస్తున్నాడా లేదా? తండ్రిని ప్రశ్నిస్తున్నాడంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఖచ్చితంగా ఏం జరుగుతుంది లోపట? అంటే పిల్లవాడి మీద ప్రేమే కాదు ప్రేమతో పాటు పిల్లవాడి కోసం నువ్వు శ్రమించవలసి వస్తుందనే జ్ఞానం నీకు అర్థమవుతుంది కదా. అంటే ఇవన్నీ మనకు తెలియదా? మాకు తెలియదా అండి మీరెందుకు చెప్పాలి అంటే మరి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు మీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును చూడటానికి కూడా మీరేం చేయవలసి ఉంటుంది? శ్రమించవలసి ఉంటుంది. ఎలా శ్రమిస్తారు మీరు అంటే అధ్యాత్మనిత్య ప్రతి క్షణము కూడా నేను ఆధ్యాత్మికమైనటువంటి అంటే నువ్వెక్కడి నుంచి పుట్టావు అసలు? లక్ష్మీదేవి ఎక్కడి నుంచి పుట్టిందంటే ఏమంటారంటే పాల సముద్రంలో నుంచి పుట్టిందండి అమ్మవారు అని 2 చేతులు మొక్కి నమస్కరిస్తారు. పోనీ కామధేనువు ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఏమంటారు? పాల సముద్రంలో నుంచి పుట్టిందండి అంటారు. ఉచ్చైశ్రవసం అనేటటువంటి ఒక అశ్వం కూడా పుడుతుంది. తెల్లగా ఉంటుంది. దాని గురించి మరి కొన్ని పంద్యాలు ఇప్పటికీ కూడా పాములకి తర్వాత ఏంటి గద్దలకి మధ్యలో జరిగేటటువంటి వివాదానికి అందులో పుట్టినటువంటి గుర్రం ఏదైతే ఉందో ఆ గుర్రం యొక్క తోకకి మరి నల్లగా ఉంది అని చెప్పేసి మరి వాళ్ళ తల్లులు పెట్టుకున్నటువంటి ఏదైతే చిన్న పోటీ ఉందో అంటే ఏదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చిన్న అంశం ఉందో ఆ అంశము ఆధారంగా ఇప్పటికీ పాములకు తర్వాత మరి గరుడ పక్షికి మధ్యలో వివాదం జరుగుతుంది కదండి. ఎందుకు జరుగుతుంది అంటే మరి ఇవన్నీ ఎక్కడ పుట్టాయి అంటే పాల సముద్రంలో పుట్టాయి అంటారు. ఎందుకోసం పాల సముద్రంలోంచి పుట్టాయి? అమృతం కోసం అని చెప్పి రాక్షసులు దేవతలు మరి వీళ్ళేం చేస్తున్నారు సాగర మదనం చేస్తూ ఉన్నప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళకేం జరిగింది? అమృతాన్ని పొందడానికి వీళ్ళు చేసిన ప్రయత్నంలో సమస్తములను సమర్పణ చేయగలిగినటువంటి అష్టలక్ష్మి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవి పుట్టింది. కామధేనువు అంటే కోరిన కోరికలన్నింటినీ తీర్చగలదు. మరి ఈ విషయాలన్నీ వచ్చాయంటే మీరు కూడా నేను బ్రహ్మమే అని మీరు సాధన చేస్తుంటే మీ అవసరాలు మీరు తీర్చుకోగలిగినటువంటి సిద్ధులతో పాటుగా పరుల యొక్క అవసరాలు కూడా తీర్చగలిగినటువంటి సిద్ధిని మీరు పొందుతారు. ఇవాళ లోకంలో అవధూతల్ని చూడట్లేదా మనం? అవధూతలు ఏం చేస్తున్నారు? మీకేదైనా కష్టం ఉంటే స్వామి మాకు ఈ కష్టం వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పొందిన సిద్ధిని మీ యొక్క కష్టానికి వాళ్ళు వినియోగించి మీ కష్టాన్ని పోగొడుతున్నారా లేదా? మరంటే బ్రహ్మం అయిపోతే ఊరికే మా గురువుగారు గురుదేవా ఏ పని చేసినా గురుదేవా అనుకోమన్నారు.
గురుదేవా అనుకుంటే నేను బ్రహ్మమైపోతాను అని చెప్పేసి అంటే లోపట విచారణ జరగనివ్వండి ఫస్ట్. మీ యొక్క సాధనలో మార్పు రానివ్వండి. గురువుగారి దగ్గరికొచ్చాక మీ యొక్క తీరులో ఏమైనా మార్పొచ్చిందా? మీరు తీసుకునే ఆహారంలో ఏదైనా మార్పొచ్చిందా? ఇంతకుముందు మీకు నచ్చిన పదార్థం ఎప్పుడైనా తినేవారు. ఇప్పుడు మీకు ఆ పద్ధతిలో కాస్త మితమైనటువంటి పద్ధతులు వచ్చాయా? తినటంలో సాత్వికమైన ఆహారం జాయిన్ అయిందా? మీ మాట తీరును మార్చుకున్నారా? మీ యొక్క బంధువులతో మీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారటండి నా పేరు గుర్తులేదు కానీ ఒక గురువుగారు నాకు భగవంతుడి మీద ఎంత ప్రేమ ఉందో నేనొకసారి పరీక్ష చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని నేను పిచ్చివాడిగా మారేటటువంటి ఒక మందు నేను తాగుతాను. అంటే పిచ్చివాడిగా ప్రవర్తించేటటువంటి మందొకటుంటుందట. నేను ఆ మందు తాగుతానురా! నేను ఒక గదిలోకి వెళ్ళిపోతాను. నేను ఉన్మత్త స్థితిలో అంటే పిచ్చి మందు తిన్న తర్వాత నేనెలాగో మారిపోతానట. మిమ్మల్ని నేనేదైనా చేస్తానేమో. అందుకని మీరు నన్నొక గదిలో వేయండి. గదిలో వేసి మీరు కిటికీ పక్కనే ఉండండి. నేను ఉన్మత్త స్థితిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతానో పెన్ను, పేపర్ తీసుకొని రాయండిరా! నాకసలు భగవంతుడి మీద అంత భక్తి ఉందో లేదో మరి. నేను పరమాత్మని చేరాలనే కోరిక నాకుంది. మరి నేను చేసే సాధన గొప్పగా ఉందో లేదో నాకర్థం కావట్లేదు. నేనొకసారి పరీక్ష పెట్టుకుంటానని చెప్పేసి శిష్యులకు చెప్పి ఈయనేం చేశాడట. ఆహ్, మన్ ఏమంటారు పిచ్చి కలిగేటటువంటి మందు తీసుకొని అతడు భగవంతుడి గురించి నాకు తెలిసి శివుడి గురించే అనుకుంటా అండి. ఎన్ని శ్లోకాలు చెప్పారట. కొత్తవి ఎప్పుడూ చెప్పనటువంటి శ్లోకాలు అట్లా ఉన్మత్త స్థితిలో ఉండి చెప్పిన తర్వాత ఆ మందు 2 గంటలకి అది దాని యొక్క విషం విరుగుతుందట. విరిగిన తర్వాత వాళ్ళ శిష్యులు చెప్పి, "గురువుగారు మీరు ఉన్మత్త స్థితిలో ఉన్నప్పుడు మీరు చెప్పిన శ్లోకాలు ఇన్ని శ్లోకాలు రాసారండి. ఇన్ని శ్లోకాలు చెప్పారండి. మేము రాసామని" అన్నీ చెప్పారు. అంటే మన యొక్క స్థితి అంటే గురువుగారి దగ్గరికి వచ్చాక మన యొక్క స్థితి మారిందా? మనం తీసుకునే ఆహారంలో పద్ధతొచ్చిందా? మన యొక్క మాటలో మార్పొచ్చిందా? లేకపోతే మన జీవన విధానంలో ఎన్నెన్ని మార్పులొచ్చాయి? మనం భగవత్ స్వరూపాలకు దగ్గరవుతున్నామా? బంధువులకు దగ్గరయ్యామా? ఇలా విషయాలన్నీ కూడా ఏం చేయాలి? ఒక్కొక్కటి విచారణ చేసుకుంటూ మొదట్లో గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు బంధుప్రీతి. ఎవరైనా మనల్ని పిలిస్తే వెళ్ళకపోతే, అయ్యో! వాళ్ళు బాధపడిపోతారేమోననేటటువంటి బెంగ. ఇప్పుడు భగవత్ సాధన జరగగా భగవంతుడి మీద మమకారము తప్ప దేహ సంబంధమైన విషయాలన్నింటి యందు కూడా ఏంటి అతని యొక్క కోరిక ఏమీ ఉండదు. వీళ్ళింటికి వెళ్తే నాకీ ఈ లాభమొస్తుంది. లేదు వాళ్ళు మా ఇంటికొస్తే ఈ లాభమొస్తుంది. ఏమీ ఉండదు. ఎవరైనా మనల్ని పిలిచారు అంటే నా వల్ల వాళ్ళకేదైనా ఉపయోగం ఉందంటే వెళ్లి చేసొస్తానంటారు కానీ వేరొకరు రేపు ఫోను జేసి నన్ను మీరు రాలేదేంటి అని అడుగుతారేమోనన్న బెంగ కోసమో, లేకపోతే వాళ్ళింట్లో తినొచ్చాం మళ్ళీ మన ఇంటికి పిలవకపోతే ఏమన్నా అనుకుంటారేమోనన్న బెంగతో ఎప్పుడు పని చేయరు. ఎప్పుడు కూడా పరోపకార నిమిత్త కార్యంగానే వాళ్ళు బయటికెళ్ళిపోతారు. అంటే ఇక్కడేమైంది? రోజు నేను బ్రహ్మమే అనుకుంటున్నారంటే బ్రహ్మముకు సంబంధించిన జ్ఞానాన్ని నువ్వేం జేస్తున్నావు లోపట? సాధన చేస్తూ ఉండాలి. ఇలా సాధన చేస్తూ ఉన్నప్పుడు నీ లోపట ఏమేం చావాలి? మమకారము, అహంకారము 2 చచ్చిపోతేనే కదా! అప్పుడు నువ్వు పరబ్రహ్మమును చేరుకునేది. ఇప్పుడు కదా వినివృత్త కామాహ కోరికల నుండి విడిపడాలి. ఏ కోరిక లేదు. ఈ వస్తువు నీకొస్తుందని ఎవరో ఫోను చేసి చెప్పారు. ఆ వస్తువు రాకపోయినా నీ మనసు బాధపడట్లేదు అంటే మాత్రం ఇక నువ్వు భగవంతుడికి చేరువవుతున్నావని గుర్తు. ఇప్పుడు మనకెవరైనా పలానా టైంకి పలానా వస్తువు ఇస్తానండి అని చెప్పారు. ఆ వస్తువు మనకి ఆ టైం వరకు రాలేదు. 2 రోజులకి రాలేదు. వారం రోజులకి రాలేదు. మన యొక్క బాధ విపరీతమవుతుంది. అయ్యో! వాళ్ళు తెచ్చిస్తానన్నారు. తెచ్చివ్వలేదు. ఏంటి కారణమని. ఇప్పుడు మొత్తం భగవంతుడి మీద భారం వేసిన వాళ్ళేం జేస్తారు? ఈశ్వరుడు నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన నిర్ణయించి ఆ సమయానికి తీసుకొచ్చి ఇస్తాడు. అని అసలెవరో 2 గంటల తర్వాత ఆ వస్తువు వస్తుందన్న అతడు ఎదురు చూడడండి. ఈశ్వరుడు ఎప్పుడు ఏది ఎక్కడికి చేర్చాలో అంతా ఆయన చూసుకుంటాడని భగవంతుడి మీద భారం వేసి కర్మ చేస్తాడు. కర్మ ఫలితాల కోసం ఎదురు చూడకుండా ఉంటాడు. అంటే ఎక్కడైనా కోరికుందా? కోరిక తీరలేదన్న బెంగుందా? బాధుందా? ఏమీ లేదు. అందుకే ఆయన ఏం చెప్పాడు? మీరందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి మనస్సు చేత మీరు కర్మ చెయ్యాలి. సమస్త కర్మ ఫలాలు నాకు విడిచిపెట్టమని ఈశ్వరుడు చెప్పిన మాట లోపటున్నటువంటి అర్థము. అంటే మనసే నేనిందాక ఎందుకు చెప్పాను?
లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచే పుట్టిందా అని అన్నప్పుడు పుట్టిందనుకున్నాం కదా! అంటే అదే విధంగా మనసెక్కడ పుట్టిందో మనసుకు గుర్తు చేయాలండి. మనసెక్కడ పుట్టింది? అంటే దేహ సంబంధమైన విషయాల కోసం అని చెప్పేసి పుట్టిందా? కాకపోతే ఈ మనసులో ఏం చేశామంటే కొన్ని విషయాలు స్టోర్ చేసుకున్నామండి. ఏదో ఖాళీగా ఉందిలే పాపం అని చెప్పేసి మనం పోయిన జన్మలో ఎత్తినటువంటి అనేక శరీరాలకు సంబంధించిన ఏవైతే సంస్కారాలు అంటారనమాట. వీటినే వాసనలు అంటారు. వాసనలు అంటే ఆయా జన్మలలో కొంతమంది మీద ప్రేమ, కొంతమంది మీద ద్వేషం, కొన్ని వస్తువుల మీద ఇష్టం, కొన్ని వస్తువుల మీద అయిష్టం. అట్లా రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలన్నీ కూడా పోగు చేసుకున్నాం. మనల్ని నింద చేసిన వాళ్ళని, మనల్ని పొగిడిన వాళ్ళని అన్నీ పోగు చేసుకున్నాం. ఈ పోగు చేసుకున్న విషయాలతోనే మన మనస్సు ముందుకు పోతుంది కానీ, అసలు మనస్సు ఎక్కడి నుంచి పుట్టిందో మనసుకు గుర్తు చేయాలి. అంతేనండి. అలా గుర్తు చేయకుండా ఉంటే మాత్రం ప్రమాదం జరుగుతుందండి. ఎందుకు గుర్తు చేయాలి? ఎందుకు గుర్తు చేయాలి అనంటే, ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నువ్వెక్కడి నుంచి పుట్టావు? నువ్వెక్కడి నుంచి పుట్టావు అనంటే, మనసు ఎప్పుడు ఏం ఆలోచిస్తుంది? దేహ సంబంధమైన సుఖాల గురించి ఆలోచిస్తుంది. ఇతరులకు నలుగురికి దానం చేద్దామంటే మనస్సు అంటుంది. ఎందుకు నీకంటూ భార్య పిల్లలున్నారుగా! వాళ్ళ కోసం మరి డబ్బు దాచిపెట్టుకోవచ్చు గదా! మరి ఎందుకండి మనసు నలుగురికి ఉపకారం చేద్దామని ఎందుకనట్లేదు? ఎందుకనట్లేదంటే పాపం మనస్సుకెప్పుడు దేహ సంబంధమైన సౌఖ్యాలే ముఖ్యం. లోపటున్నటువంటి జీవుడి యొక్క సౌలభ్యం తనకవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? తానెవరో తను మర్చిపోయింది. తను ఎవరింటి నుంచి పుట్టిన పిల్ల. భగవంతుడి యొక్క అంశ అనేటటువంటి సత్యం మన మనసు తెలుసుకోవట్లేదు. ముందు జీవుడు తెలుసుకుంటే గదా! మనం తెలుసుకుంటే మన మనస్సును కూడా అమ్మా తల్లి నువ్వు నన్ను ఉద్ధరించడానికే నీకు ఈశ్వరుడు నా వెంట నిన్ను పంపించారు గాని, నీ సొంత అభిప్రాయాల కోసం కాదు. ఇప్పుడు ఆడపిల్ల వెంట తండ్రి గారు బాగా ధనవంతుడండి. కొంతమంది పని వాళ్ళనిచ్చి పంపించాడు. ఆ పని వాళ్ళలో ఒక మెయిను ఏమంటారు? ఆ పెళ్లి కూతురికి పక్కన ఒక చెలికత్తె అంటారు. అందరికంటే ముందుండేటటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ప్రతి విషయంలో కూడా ఆంతరంగికమైన విషయాలు కూడా ఈ అమ్మాయికి తెలుస్తుంది. అంటే ఆ పెళ్లి కూతురికి సంబంధించిన ఆంతరంగిక విషయాలన్నీ కూడా ఈ పక్కనే ఉన్నటువంటి మనం ఏమంటాం పర్సనల్ సెక్రటరీ పీఏ అంటాం గదా! ఆ పీఏకి అన్ని విషయాలు తెలుస్తాయండి. ఓనర్‌కి సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయి. అదే విధంగా జీవుడికి సంబంధించిన ప్రతి విషయం ఎవరికి తెలుసు? మనసుకు తెలియాలి. ఇప్పుడు జీవుడికి గురువుగారు ఏం చెప్పారు? నువ్వు ఈ దేహం కాదు అని చెప్పారు. నువ్వు ఈ దేహం కాదు, ఈ దేహం లోపట బంధించబడిన సచ్చిదానంద స్వరూపమే అని నీకు గుర్తు చేశారన్నమాట. అలా గుర్తు చేసినప్పుడు ఈ జీవుడు నిజంగా అమ్మో! నేను ఈ పరిస్థితి నిజంగా ఈ దేహమే నేననుకుంటూ, దేహ సంబంధమైన విషయాల కోసమే నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. లోపట ఉన్నటువంటి నన్ను నేను విడిపించుకోవాలి. దానికోసం ఏం చేయాలి? యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ చెయ్యాలని చెప్పి అప్పటికప్పుడు వాడు అలర్ట్ అవుతాడు. దీనికోసమని ఒక చిన్న కథ అండి. ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి తన పిల్లల్ని చాలా గొప్పగా చూసుకుంటాడనమాట. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అనమాట. చాలా బాగా చూసుకుంటారు. ఎవరికైనా వృద్ధాప్యం వస్తుంది కదండీ! ఆ వృద్ధాప్యంలోకొచ్చాక కూతురికి పెళ్లి చేసేసాడు. కొడుకు కూడా పెళ్లి చేశాడు. మంచి స్థాయిలో బతుకుతున్నారు. ఇలా బతుకుతూ ఉన్నప్పుడు కొద్ది రోజులకి ఈ ఈ కొడుకేం చేశాడు, భార్య ఎప్పుడూ కూడా తన పుట్టింటి గురించి ఆలోచించుకునేదనమాట. పుట్టింటి వాళ్ళ మీదున్న ప్రేమ చేత అత్తగారి కుటుంబము, అత్తయ్య, మామయ్య అంటే ఎవరికీ ఇష్టం ఉండేది కాదు తనకి. ఇప్పుడు భర్తను కూడా తన యొక్క ప్రేమ ద్వారా మీ అమ్మ, మీ నాన్న కూతురికి అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. మీ అమ్మ, నాన్న మంచివాళ్ళు కాదని ఎలాగో ఒకలాగా సక్సెస్ అయిందనమాట. సక్సెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కొడుక్కి తల్లిదండ్రులు తినేటటువంటి ఆహారం మీద కూడా ఏంటి వీళ్ళు ఇంత గొప్పగా అన్నం తినటం ఏంది అనే కోపం వచ్చేదనమాట. అలా కోపం వచ్చేసి ఒక రోజున వాళ్ళ అమ్మగారికి చెప్పాడట కొడుకు. నాన్న మీరు రోజు భోజనం కూడా లోపల చేయకండి. బయట తినండి కూర్చోండి అన్నారట. సరే కొడుకు మరి ఇక చివరి బ్రతుకు కొడుకు దగ్గరే గడపాలి కదండీ! అలా గడపాలి అన్నప్పుడు అతనికి గుర్తొచ్చిందట. సరే అని చెప్పేసి పాపం బయటనే కూర్చొని తినేవాళ్ళట. తింటూ ఉన్నప్పుడు 2 కంచాలెందుకు వీళ్ళిద్దరికి అనవసరంగా కంచాలు గడగలేక సస్తున్నా, ఒక్క కంచం సరిపోతుంది అన్నదట భార్య. అప్పుడు మరి భార్యకి లొంగిపోయినటువంటి భర్త కదండీ! మరి అతనేం చేశాడంటే, ఒక్క కంచంలోనే అమ్మా, నాన్న మీరిద్దరు కూడా ఒకే కంచంలో అన్నం తినండి అని చెప్తే, పాపం వాళ్ళేం చేశారు ఆ కొడుకు, కోడలు చెప్పినట్టుగానే వీళ్ళిద్దరు భార్యాభర్త కూడా ఒక కంచంలో అన్నం అన్నం తినేవాళ్ళట.
ఇలా తింటుంటే ఒకరోజు వాళ్ళ ఒక పిల్లోడు 16 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడట. వాడు ఈ పెద్దవాళ్ళు తినేటటువంటి వాళ్ళ వాళ్ళ నాయనమ్మ, తాతయ్య తినే అన్నం ఆ ప్లేట్ తీసేసి దాసిపెట్టాడు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అమ్మ, నాన్నకి అన్నం పెడదామని జెప్పేసి ఇల్లు మొత్తం వెతికితే ఎక్కడా ఆ ప్లేట్ దొరకలేదట. దొరకకపోతే అప్పుడు ఆ పిల్లవాడిని పిలిచి, "ఏరా! నాయనమ్మ, తాతయ్య తినే ప్లేట్ నువ్వేనా తీసి దాచిపెట్టావంటే?" "అవును అమ్మా" అన్నాడు. వాళ్ళ అప్పుడు వాళ్ళ నాన్నగారు కోప్పడ్డారు. "ఏరా! ఎందుకురా దాచిపెట్టావంటే?" ఎందుకంటే నాన్నగారు రేపు మీరు కూడా పెద్దయిన తర్వాత హ్మ్, మీకు, అమ్మకి కూడా ఇదే కంచంలో అన్నం పెడదామని ఇప్పుడు తాతయ్యకి, నాయనమ్మకి ఈ కంచంలోనే అన్నం పెడుతున్నారు గదా! ఇప్పుడు నేను కూడా పెద్దయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే ప్లేట్‌లో మీ ఇద్దరికి అన్నం పెడతాను నాన్న. మీరు కూడా ఇలాగే నాయనమ్మ, తాతయ్య పెద్దయిన తర్వాత ఎలా పెడుతున్నారో నేనలా పెడదామని ఈ ప్లేట్ నేను బీరువాలో దాచిపెట్టాను డాడీ అన్నాడు. అంటే అర్థమైంది. అంటే వీడు ఇవాళ ఇదంతా గమనిస్తున్నాడు. గమనించిన తర్వాత మాకు కూడా రేపు ఇదే పరిస్థితా? అంటే అర్థమవుతుంది. మా అమ్మా, నాన్నకి నేనేం జేస్తున్నాను? అన్యాయం చేస్తున్నాను. రేపు నా పిల్లవాడు కూడా నాకేం జేస్తాడు? మా ఇద్దరికీ కూడా ఇలాగే చూస్తాడట అన్నప్పుడు భయం కలిగేసి వాళ్ళ తప్పును తెలుసుకున్నారట. ఎందుకు ఈ కథ మనకేం అవసరం? అసలు మనకేమైనా అవసరం ఉందా? అవసరం లేని కథలన్నీ చెప్తారా ప్రకాశానందగిరి స్వాముల వారంటే కాదండి. ఇప్పుడు మనం కూడా ఎవరికైనా ఏదైనా కొంత దానం చేద్దామనుకోండి ఏం ఆలోచిస్తాం? మన దగ్గర రూ. 1,00,000 ఒక రూ. 1000 దానం చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాం. ఆలోచిస్తాం గదా! మరి ఎందుకు 100 రకాలుగా ఎందుకు ఆలోచిస్తాం? 100 రకాలుగా ఆలోచించడానికి కారణం ఏమయ్యుంది అనంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి విషయాలే కదా మనకి పేరు ప్రతిష్టలు తెచ్చేది. ఇప్పుడు పలానా వాళ్ళకి డబ్బుందంటే గౌరవిస్తారు. మన దగ్గర డబ్బులుంటే ఏదైనా హోటల్‌కి వెళ్లి చాలా గొప్పగా భోజనం చేయొచ్చు. మన దగ్గర డబ్బుందంటే విహారయాత్రకు వెళ్ళొచ్చు. ఇలా మరి దాన ధర్మాలు చేసి ఉన్న డబ్బునంతా ఖర్చు పెట్టుకొని, విహారయాత్రలు దగ్గిచ్చుకొని, తర్వాత దేహ సంబంధమైన సౌఖ్యాలు దగ్గిచ్చుకొని ఏంటి అవసరమని మనమందరం పిసినారిగా ఉన్నాం. ఇక్కడ భార్యాభర్తలు కూడా ఏంటి, అసలు ఈ ముసలి వాళ్ళకి ఇంత పెట్టాల్సిన అవసరం ఏమిటి అని చెప్పేసి వాళ్ళు రేపు పెరిగేటటువంటి పిల్లవాడున్నాడు. వాడి భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఏదో కూడబెడదామని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ భవిష్యత్తు తర్వాత మనకేం జరుగుతుంది? పిల్లవాడి కోసం ఇన్ని కూడబెడితే పిల్లవాడేమంటున్నాడు? మీ తల్లిదండ్రులకు మీరేం చేశారో నేను కూడా మా తల్లిదండ్రులకు అదే చేస్తానన్నాడు. అంటే ఇప్పుడు మనకున్నటువంటి సంపదను కూడా మనం ఏం చేస్తాం? ఇక్కడ దేహ సంబంధమైన విషయాల కోసమే మనం ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు లోపటున్న జీవుడిని ఉద్ధరించడానికి నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టవు. ఒక మాట ఖర్చు పెట్టవు. ఒక మంచి ఆశీర్వాదాన్ని ఖర్చు పెట్టవు. పుణ్యానికి చేసే ఒక పెళ్లిలో నువ్వు చేసే ఆశీర్వాదానికి కూడా నువ్వు ఏంటి వీళ్ళకి ఆశీర్వాదం చేసేది అని చెప్పేసి వెళ్ళిపోతున్నటువంటి దారుణమైన పరిస్థితిలో నువ్వు ఇతరులకు మనస్ఫూర్తిగా చేసిన ఆశీర్వాదం లేదు. ఒకడు బాగుపడాలి అని చెప్పేసి మనసులో ఆలోచన చేసింది లేదు. నీ నోటితో ఒక మంచి మాట మాట్లాడి అవతల వాడికి ఆనందం కలిగించింది లేదు. ఒకవేళ బయటికి ఆనందం కలిగించినా లోపట ఏదో ఒకటి అనుకుంటావు. ఈ శరీరంతో ఇతరులకు ఇంత చేసి పెట్టింది లేదు. ఏదీ లేకపోతే లోపటున్న జీవుడు అంటే ఈ శరీరం వదిలిపెట్టాక ఈ జీవుడికి ఎలాంటి పరిస్థితి వస్తుంది? ఈ చేత్తో పూర్వజన్మలో ఆ చేత్తో కాస్త ఇతరులకు ఏదో పంచిపెట్టారు కాబట్టే ఈ జన్మలో కాస్త తినటానికి తిండి, తర్వాత ఇంకేదో సౌకర్యాలన్నీ కూడా కలిగాయండి. అంటే పూర్వజన్మల్లో మనం చేసినటువంటి ఏదైతే పరులకు చేసిన ఉపకారం ఉందో, ఆ ఉపకారం వల్లే ఇవాళ మనం గొప్ప జీవితాన్ని గడుపుతున్నాం. ఇవాళ ఈ చేత్తో ఉంది కదా అని చెప్పి దాన్ని దాచిపెట్టి పిల్లల కోసమే ఖర్చు పెడితే, మరి నీ భవిష్యత్తు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నీ భవిష్యత్తు గురించిన ప్లాన్ ఏదండి? నీ భవిష్యత్తు నువ్వెక్కడికెళ్తావు? నువ్వేం తింటావు? నీ ప్రయాణం ఎక్కడికి సాగాలి? మరి ఇలాంటి విషయాలన్నీ ఆలోచన లేకుండా ఎంతసేపు భార్య, బిడ్డలనుకుంటూ పరిగెడితే? ఇక్కడ కథ ఏంది చెప్పారు? ఎప్పుడైతే తల్లిదండ్రులకు భవిష్యత్తులో ఇలా జరగబోతుందని తెలిసిందో, అప్పుడే ఈ సమయంలో ఆ పెద్దవాళ్ళని ఎలా చూడాలో, వాళ్ళ కర్తవ్యం ఏంటో వాళ్ళకర్థం. అంటే కృష్ణ పరమాత్మ కూడా మనకేం చేస్తున్నాడు? మన కర్తవ్య నిష్ట ఏంటో మనకి చెప్పబోతున్నారు. ఏంటి మీ కర్తవ్యం? మీలో ఈ శరీరం లోపటున్నటువంటి మిమ్మల్ని మీరు విడిపించుకోవడానికి మీరు పరోపకార నిమిత్తంగానే కర్మ చెయ్యాలి. 10 మందికి ఉపకారం చేయడం కోసమే జీవించాలి. మీరు తీసుకునే ప్రతిదీ కూడా ఇతరుల యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడేలాగానే మీరు జీవించవలసి ఉంటుందని, మీ యొక్క భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళికను ఇక్కడే మీ కర్తవ్య రూపంలో మీరు నిర్వర్తించవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ
మనకేం చేస్తున్నారు? జ్ఞానాన్ని అందిస్తున్నారు. నీ యొక్క జ్ఞానము ఎలా దేనికోసం ఉపయోగపడాలి? నీవు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నీ యొక్క ప్రయాణంలో నువ్వు సుఖంగా ఉండడానికి కావలసిన సాధనలన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినటువంటి భార్యా బిడ్డలు నీవు కాదు. ఇందులో ఉన్న సచ్చిదానందమే నీవు అయినప్పుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నంగా నీవేం చేయాలి? ఇతరులకు చేసేటటువంటి ఏదైతే యజ్ఞ, దాన, తపస్సు ఏదైతే ఉందో ఇది నిన్ను ఉద్ధరిస్తుంది, నిన్ను రక్షిస్తుంది. నిన్ను రక్షించే దానికోసం నువ్వు ఎక్కువ ప్రయత్నం చేస్తావా? లేకపోతే నిన్ను విడిచిపెట్టేటటువంటిది అంటే నిన్ను నిలువునా అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి దేహ సంబంధమైన విషయాలు. ఇప్పుడు ఈ శరీరం నేను విడిచిపెట్టానండి, నేను ఎవరి దగ్గరికైనా వచ్చి అయ్యో నేను ఇప్పుడు నీతో చాలా బాగా ఉన్నాను కదా, మరి బ్రతుకున్నప్పుడు నేను చాలా బాగా చూసుకున్నాను కదా అని ఎవరైనా నేను మా అక్కయ్య దగ్గరకో లేకపోతే ఇంకెవరి దగ్గరకో నేను వెళ్ళాననుకోండి, వెళ్తే వాళ్ళు రానిస్తారా? బ్రతికున్నప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడు నువ్వు రా, నా ఇంటికి రా, నువ్వు నేను ఏదైనా పెడతాను, నీ ఇంటికి నేను వస్తాను, నీ ఇంట్లో ఉన్నది పెట్టు. అంతేకాని ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత వస్తానంటావే, నేను ఒప్పుకోనంటాను. అంటే శరీరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడేటటువంటి బంధాల కోసమే నీ సమయాన్ని ఖర్చు పెడతావా? ఈ శరీరము వెళ్ళిపోయిన తర్వాత సంతోషంగా జీవించడానికి కావలసినటువంటి జీవన విధానాన్ని ఈ జన్మలోనే నువ్వు ప్రయత్నం చేస్తావా? అంటే నీ కర్తవ్య నిష్ట ఏంటో నీకు నేర్పిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆధ్యాత్మికమైన మనస్సు అంటే నువ్వెవరి సంతానం? ఈశ్వరుడి యొక్క సంతానం. ఎవరి కోసం పనిచేయాలి నువ్వు? ఈశ్వరుడిని గట్టెక్కించడానికి. ఈశ్వరుడు ఏమయ్యాడు? జీవుడిగా బంధింపబడ్డాడు. దేహం అనే పంజరంలో, పంచభూతాలతో కూడిన దేహంలో బంధించబడ్డాడు. ఇలా బంధించబడినటువంటి వాడిని నువ్వేం చేయాలి? విడిపించాలి. అంటే ఇక్కడ ఆధ్యాత్మికమైన మనస్సు అంటే ఇది ఆధ్యాత్మము అంటే నువ్వు ప్రత్యేగాత్మవి. ఈ ప్రత్యేగాత్మవే నీవు అంటే నువ్వెవరి కోసం పని చేయాలి? ఈ శరీరం కోసం పని చేయాలా? ఇంద్రియాల కోసం పని చేయాలా? కాదు. నువ్వు ఈ శరీరాన్ని లోపట ఉన్నటువంటి జీవుడు కోసం పని చేయాలని నీ మనస్సుకు నువ్వు హితబోధ చేయాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటారు? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అంటాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అంటే నీ యొక్క మనస్సు ఫస్ట్ ఏం చేయాలి? దేహబంధముల నుండి విడిపడాలి. అంటే దేహబంధమైనటువంటి విషయాల గురించిన ఆలోచన తగ్గించి లోపట ఉన్నటువంటి జీవుడిని ఉద్ధరించే ప్రయత్నంగా బ్రహ్మమును ఉపాసన చెయ్యాలి. అలా ఉపాసన చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మనసు ఈ ఇంద్రియాల చేత ఈ దేహం చేత చేయించే ప్రతి కర్మ కూడా ఎవరి శ్రేయస్సు కోసం? జీవుడి యొక్క శ్రేయస్సు కోసం కర్మ చేయించాలి. అలా కర్మ చేయించినప్పుడు ఇప్పుడు ఈ మనసుకి దేని మీద? ఈ శరీరానికి సంబంధించిన బంధువుల మీద, సంపదల మీద, దేని మీద కూడా మమకారం ఉండకూడదు. ఇది నేను అనే అహంకారం ఉండకూడదు మనసుకి. అలా ఉంది అంటే మాత్రం ఏం జరుగుతుంది? ఇక్కడ జీవుడి యొక్క అహంకారం దేహ సంబంధమైనటువంటి సౌఖ్యాల కోసం అని చెప్పేసి మన మనస్సు పరిగెడుతున్నంత కాలము కూడా ఈ జీవుడు మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందాలి. ఇక శరీరం పొందవలసిన అవసరం లేకుండా ఉండాలంటే ఈ మనస్సు యొక్క గొప్పతనం పరమాత్మ ఎలా మనస్సును సృష్టి చేశాడని, మనస్సు యందు ఎవరు ప్రకాశిస్తారని, కేవలం చిన్న చిన్న సౌఖ్యాల కోసమే మనస్సు చెలించికిపోతే మరి బ్రహ్మానంద సాగరంలో నువ్వు ఓలలాడవచ్చు అనే సత్యం మనసుకు చెప్పనంత వరకు చిన్న చిన్న సుఖాల కోసం ప్రయత్నం చేస్తుంది. ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి సౌఖ్యాలను అనుభవించవచ్చని మన మనసుకి ఏం చేయాలి? తన గొప్పతనాన్ని తనకు తెలియచేసి దేహబంధాల నుండి విడిపడటానికి కావలసినటువంటి జ్ఞానబోధ మనం నిరంతరం చేస్తుండాలి. అందుకే ఆయన ఏమన్నాడు? మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస. ఆధ్యాత్మికమైన మనస్సు చేత అంటే భగవంతుడి యొక్క అంశనే నేను అనేటటువంటి జ్ఞానముతో కూడి మరి జీవుడు ఏం చేయాలి? తన మనస్సును దేహ సంబంధమైనటువంటి విషయ సుఖాల కోసం కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి సుఖం కోసం పరితపించేలాగా మనస్సును మనం ఏం చేయాలి? ఉద్ధరించబడి
కర్మలన్నింటినీ కూడా ఏ కర్మ చేస్తున్నా ఈశ్వరుడి వలనే ఈ కర్మలన్నీ జరుగుతున్నాయని ఈశ్వరుడికి కర్మ సమర్పణ చేస్తూ మనం కర్మ చేయాలి. అలా కర్మ చేస్తున్నప్పుడు దేహబంధమైన విషయాలలో ఎక్కడైనా మనం తొత్రుపాటు పడటం అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చిందనుకోండి, ధర్మం కోసం నిలబడాలా కుటుంబం కోసం నిలబడాలా అంటే ధర్మం కోసమే నిలబడతామన్నప్పుడు నీకు మమకారం లేదు. ధర్మం కోసం నిలబడుతున్నావంటే ఇతరులకు మంచి జరగడం కోసం కుటుంబానికి హాని జరిగినా పర్వాలేదన్నప్పుడు ఇప్పుడు నీకు మమకారం లేదు, అహంకారం లేదు. దేని మీద? ఈ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలలో నీకు మమకారం లేదు. ఈశ్వరుడు చెప్పినటువంటి ఆజ్ఞను శిరసావహించడమే తప్ప వేరొక కర్తవ్యం నాకు లేదని మనం కనుక ప్రవర్తిస్తే మనకేమవుతుంది? భగవంతుణ్ణి పొందుతామట. అందుకే ఆయన చెప్తున్నాడు ఇప్పుడు వెంటనే. ఇంత విషయాన్ని ఎందుకు చెప్పాను అంటే మొన్న మనం చెప్పుకున్న శ్లోకమే అయినా మళ్ళీ ఎందుకు చెప్పానంటే ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. చూడండి భగవంతుడు సమస్త కర్మబంధములో నుంచి నువ్వు విడిపడడానికి ఈశ్వరుడు నీకు ఒక మంచి సలహా చెప్పారు. ఇంతకుముందు ఏమన్నాడు? ఆధ్యాత్మికమైన మనస్సును తయారు చేసుకోండి. ఏ పనైనా భగవంతుడికి కర్మ ఫలాలు సమర్పణ చెయ్యండి. అహంకారం మమకారం ఉండకూడదు. అంటే దేహబంధాల చేత మీరు అధర్మంగా ప్రవర్తించకండి. మమకారము అహంకారం విడిచిపెట్టండి అని చెప్తూ ఏమే ఎవరైతే మే నేను చెప్పిన మతం అంటే నేను ఇప్పటి వరకు చెప్పబడినటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గనక ఎవరైతే ఆచరిస్తారో అనుతిష్టంతి. ఆచరణ గురించి మాట్లాడతారు కదండి ఎప్పుడైనా భగవద్గీత. కేవలం ఏదో చెప్పుకొని విని వెళ్ళిపోయేది కాదండి. విన్న దానిని ఇంటికెళ్ళాక మననం చేసుకోవాలి. అంటే వినడం అయిపోగానే మననం చేయాలి. మననం చేసిన దాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టుకోవాలి. శ్రవణ మనన నిధిధ్యాసలు. శ్రవణ మనన నిధిధ్యాసలు గనక లేదనుకోండి, అంటే ఇప్పుడు ప్రవచనం వింటున్నంతసేపు నేను ఆత్మని అనుకుంటూ మళ్ళీ ప్రవచనం అయిపోయిన తర్వాత నేను ఈ శరీరమే అనుకుంటూ దేహబంధాలలో తిరగకూడనటువంటి విషయాలు అనుభవించడం, దేహబంధాల కోసం అని చెప్పి శోకం వస్తే ఏడవడం, సంతోషం వస్తే ఆనందం పొందడం కాదు. రెండింటి యందు కూడా ఇప్పుడు జరుగుతున్నాయండి. సినిమా చూస్తున్నాం. సినిమా చూస్తున్నప్పుడు సంతోషకరమైన సంఘటన వస్తుంటే సంతోషపడుతున్నాం, దుఃఖకరమైన విషయం వస్తే దుఃఖపడుతున్నాం. అంతేగాని అవన్నీ నేనే అని చెప్పేసి మనం సినిమా అయిపోయాక కూడా ఏడుస్తామా? మరి మనకి కూడా ఇప్పుడు ఈ దేహానికి సంబంధించి కష్టం వచ్చింది, ఏడవండి, ఇబ్బంది లేదు. సుఖం వచ్చింది, సంతోషపడండి, అప్పటికప్పుడు సంతోషపడండి. కానీ ఇక మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నానండి. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాను? మొన్న ఎవడో తిట్టాడు నన్ను. తిట్టిన విషయం గుర్తు తెచ్చుకొని ఇప్పుడు బాధపడ్డాను. ఎవడో మొన్న నన్ను పొగిడాడండి. పొగిడితే ఆ విషయం గుర్తు తెచ్చుకొని ఇప్పుడు నవ్వుకున్నాననుకోండి. ఇప్పుడు నేను చేయవలసిన కర్తవ్యం విడిచిపెట్టి ఎప్పుడో జరిగిన దాని గురించి ఏడుస్తున్నాను, ఎప్పుడో జరిగిన దాని గురించి నవ్వుతున్నాను. ఈశ్వరుడు ఏమంటాడు? అసలు నువ్వు ఈ దేహం అయితే ఇవాళ నీ శరీరానికి సంబంధించి వచ్చిన దుఃఖం గురించి నువ్వు ముందు దుఃఖపడటంలో ఉన్న తీవ్రతను బట్టి గత విషయాలు గుర్తు తెచ్చుకుంటావు. ఇప్పుడు నీకు ఒక సంతోషం వస్తే సంతోషపడటానికి విషయాలలో నువ్వు ఎంతగా తన్మయత్వాన్ని పొందితే నువ్వు గడిచిపోయిన విషయాల గురించి నువ్వు మళ్ళీ ఆలోచిస్తావు. అంటే ఒక విషయాన్ని గనక మనం బాగా విచారణ చేయమంటున్నాడు పరమాత్మ. ఏమంటున్నారు? ఒక సినిమాని ఇప్పుడు మనమండి ఎప్పుడో 20 ఏండ్ల క్రితం చూసిన సినిమాను కూడా గుర్తు తెచ్చుకుంటాం. ఎందుకు గుర్తు తెచ్చుకుంటాం? ఆ సినిమాను చూసేటప్పుడు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్‌లో చేసినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని గుర్తు పెట్టుకున్నాం. అంటే చూసేటప్పుడే దాని యందు ఉన్నటువంటి తన్మయత్వాన్ని అధికంగా పొందాం కాబట్టి మనం ఏం చేస్తాం? ఒక సినిమా ఎన్నడో 20 ఏండ్ల క్రితం చూసిన సినిమాలో జరిగిన సంఘటన ఇప్పుడు నీ కళ్ళ ముందుందంటే ఆ సినిమాను నువ్వు ఎంతగా ప్రేమించావో, ఎంతగా ఆ సినిమా పట్ల ఆకర్షణను పొందావో ఇప్పుడు మనకు అర్థమవుతుండాలి. భగవంతుడు ఏమంటున్నాడు? మీకు శాస్త్రం తెలుసు కాబట్టి మీరేం చేస్తారంటే ఈ దేహానికి సంబంధించి సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. దుఃఖమును బాగా గుర్తుపెట్టుకోకండి, సుఖమునందు బాగా గుర్తుపెట్టుకోకండి. అంటే ఇప్పుడు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అనుకోండి. ఉద్యోగం వచ్చిందన్న రోజు ఇవాళ నేను పెద్ద ఉత్సవం చేసుకున్నాను అందరినీ పిలిచి. పరమాత్మ అంటారు
నీ పిల్లవాడికి ఒక్కడికే ఉద్యోగం రాలేదు. ఎవరి కష్టానికి తగినట్టుగా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఈ ఈ ఆనందాన్ని మీరేం జేయాలి? మీ కుటుంబం మీరు సంతోషంగా ఉండండి. ఇంకా ఏదైనా చెయ్యాలనిపిస్తే ఎవరికైనా ఓ 10 మందికి అనాథలకి భోజనం పెట్టండి. అంతేకాని వాళ్ళని వీళ్ళని పోగేసి మీరు ఓ పెద్ద సెలబ్రేషన్ జేసుకొని, ఆ సెలబ్రేషన్ గుర్తుండిపోవాలని జెప్పేసి, మనం ప్రతిరోజు ఇయాల జరిగిన సెలబ్రేషన్ గురించి రోజు మనం ఏం జేస్తామంటే, అబ్బా! మొన్న అలా చేశాం, ఇలా చేశాం అని జెప్పేసి అనుకుంటూ ఉంటాం. భగవంతుడంటాడు, ఈ జీవితంలో జరిగిన ఏ సంఘటన కూడా అతి విలువైందేం కాదు. మీరు పరులకు ఉపకారం చేసినటువంటి విషయాలే తప్ప, అంటే పరోపకార నిమిత్తంగా మీరు చేసినటువంటి ఏదైతే విషయం ఉంటుందో ఆ విషయాలే తప్ప మీ జీవితంలో మిమ్మల్ని రక్షించగలిగేవి వేరే ఏమీ లేవు. అంటే సంతోషమునందు ఎక్కువగా ఏం కాకూడదు. అందుకే దుఃఖేష్వరుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. అంటే సుఖములు కలగగానే వాటి యందు పొంగిపోకూడదు. విగత స్పృహ సుఖమొచ్చినా సుఖం పొందుతున్నట్టుగా ఉండకూడదు. వాటి యందు మమకారం ఉండకూడదు. దుఃఖమొచ్చినా ఆ దుఃఖంలో మీరేం చేస్తారు? అలా సాక్షిగా ఉండండండి. ఇప్పుడు పెద్దలంటారండి సద్గురు స్వరూపాలు చెప్తారు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా కష్టం వస్తుందని వాళ్ళకి ఫోను చేశారనుకోండి. వాళ్ళంటారు, అక్కడ ఏం జరుగుతుందో అలా చూస్తూ ఉండండి. ఆల్రెడీ అదేంటి రిలీజ్డ్ పిక్చర్. మీరివాళ ఏడవాలా, నవ్వాలా అనేది పరమాత్మ నిర్ణయించి రిలీజ్ చేశాడు. మీరిప్పుడు దాన్ని చూస్తున్నప్పుడు మీకేమవుతుంది? దానివల్ల కష్టం వస్తుందన్నప్పుడు మీకు దుఃఖమొస్తుంది. కాబట్టి ఆ దుఃఖం నందు మీరలా ఉండండి. నిన్నున్న దుఃఖం ఇవ్వాలుందా? నిన్నున్న సంతోషం ఇవ్వాలుందా? అంటే ఏది కూడా లేదు కాబట్టి పరమాత్మ ఏమంటున్నారు? ఇవన్నీ నావి కాదు కదా! నావి కాని విషయాల గురించినటువంటి తన్మయత్వం నాకెందుకని ఏం చేయాలి? ఆ విషయాలను మీరు సినిమా చూస్తున్నా సినిమా చూడండి. ఇందులో నేను లేను. ఊరికే సినిమా సరదాగా చూస్తున్నా. అలా చూసామనుకోండి, లోకంలో జరిగినటువంటి ప్రతి సంఘటనని కూడా తెలుసుకోవడానికి సినిమా మనకు ఉపయోగపడుతుంది. సినిమా చూడకూడదు అనంటే, మరి లోకంలో మన కుటుంబంలో వచ్చే కష్టాలలో మరి మనం సన్యాసులమైతే సినిమా చూడక్కర్లేదు. నా ఉద్దేశ్యం అయితే సినిమా చూడొచ్చనే అంటాను. ఎందుకంటే లోకంలో వివిధ రకాల గుణాలున్నాయి. వివిధ రకాల గుణాలతో ఒకడు దుర్మార్గంగా ఉన్నాడు, ఒకడు ప్రేమగా ఉన్నాడు, ఒకడు అంటే సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు అంటారు. స్నేహితుడు ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నవాడు ఒకడున్నాడు. తర్వాత నీ యొక్క నీ దగ్గర నుంచి ఉపకారం తీసుకోకుండానే నీకు మేలు చేసేటటువంటి వాడున్నాడు. నువ్విస్తే తీసుకొని వాడి దగ్గర నీకు కష్టం వచ్చినప్పుడు ఇచ్చేటటువంటి స్నేహితుడు ఉంటాడు. నువ్వంటే ఇష్టం లేని వాడుంటాడు. ఇలా లోకంలో పలు రకాలైన మనుషులుంటారు కదండీ! మరి ఆ మనుషులతో మనం కలిసి జీవిస్తున్నప్పుడు సినిమా ఏంటి? ఒక 10 సంవత్సరాలలో జరిగేదాన్ని ఒక 10 నిమిషాలలో సినిమా చూయిస్తారు. మనం అవన్నీ చూడటం వల్ల ఏమంటారు? నీ దృష్టిని బట్టి అక్కడున్నటువంటి విషయం అర్థమవుతుంది. ఒక దుర్మార్గుడు దుర్మార్గమైన విషయాన్ని ఆ సినిమా నుండి నేర్చుకుంటాడు. ఓ సన్మార్గంలో ఉన్నటువంటి వాడు ఒక మంచి విషయాన్ని తెలుసుకుంటాడు. 10 మందికి ఆ విషయాన్ని తెలియచేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం సన్యాసులుగా ఉన్నప్పుడు ఏ విషయం గురించి మనం పట్టించుకోక్కర్లేదు. మనమందరము కూడా సమాజంలో బతుకుతున్నాం. ఎవరెవరు ఏ ఏ గుణాలతో ప్రవర్తిస్తారు అనేది అన్నింటినీ మనం ఏంటంటే, ఒక అంచనాకి రావడానికి సినిమా చూస్తే తప్పేమీ లేదండి. అంటే సినిమాలు చూసి చెడిపోమని నేను చెప్పట్ల. సినిమా యందు కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని చొప్పించి, ధర్మంగా ఉన్నవాడికి ఎలా భగవంతుడి యొక్క సహకారం అందింది. అధర్మంగా ఉన్నవాడికి భగవంతుడు ఏ విధంగా అతని యొక్క అధర్మం అతన్ని కాల్చేసింది. ఇలా మనం అన్ని విషయాలను కూడా మనం పురాణాలు, మహాభారత కథలు ఇలాగే మరి సినిమా నందు కూడా నీతి తెలుసుకునేలాగా ఒక కథ వింటున్నామంటే దాని యందు ఎంతో కొంత ఒక నీతి. అదే విధంగా ఒక సినిమాను చూసి ఆ సినిమా ద్వారా మరి సమాజానికి కొంత మేలు జరిగేలాగా మనం కూడా కొన్ని ఇంటి యందు మనం చూస్తే తప్పు లేదు అనేది నా భావన. అంటే చూడడం ద్వారా ఏం చేయవచ్చు? చూడటం ఒక వ్యసనం కాదండి. ఒకవేళ నువ్వు చూడవలసి వస్తే ఆ చూసిన దాంట్లో మంచిని తీసుకునే ప్రయత్నం. ఇప్పుడు మనకు సంబంధం లేకుండానే ఒకరింటికెళ్ళాం. వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరిగిందండి. ఆ గొడవలో నేనుండొద్దు అని చెప్పేసి వెళ్ళిపోగలమా? వెళ్ళలేము. అక్కడ నిన్నే పెద్ద మనిషిగా కూర్చోబెట్టి తీర్పు చెప్పమంటారు. ఏంట్రా నాకు ఈ ప్రారబ్ధము హాయిగా నేను గీతాజ్ఞానం బోధ చెప్పుకునేదానికి నాకేంటి ఈ ప్రారబ్ధం అంటే? అలా కుదరదు. భగవంతుడు నిన్నక్కడ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టినప్పుడు నువ్వు ఇద్దరి యొక్క సంభాషణ వినాలా. విని ఏది ధర్మమో నీకు తెలిసిన శాస్త్రం మేరకు ఏది ధర్మమో అది నిష్పక్షపాతంగా ఎవడేమనుకున్నా మనకు సంబంధం లేదు.
సంబంధం లేకుండా వాళ్ళకేం చేయాలి? నువ్వు ధర్మంతో కూడిన తీర్పు ఇచ్చి రావాలి. అలా, అలా ప్రతిదీ అంటే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే భగవంతుడు అంటున్నాడు. సుఖమునందు, దుఃఖమునందు. సుఖమునందు నువ్వు బాగా పొంగిపోతే ఈ సుఖము నిన్ను తర్వాత కూడా బంధిస్తుంది. దుఃఖమునందు నువ్వు బాగా కృంగిపోతే ఆ దుఃఖము కూడా నిన్ను తర్వాత బంధిస్తుంది. అంటే ఈ రెండింటి యందు కూడా ఎలా ఉండాలి? మనం ఏదైనా అంటనట్టుగా అంటే పెద్దవాళ్ళు చెప్తారు గదా! పట్టు విడుపు ఉండాలి అంటారు. అంటనట్టు తామరాకు మీద నీటి బొట్టు అంటారు కదండీ! అలా తామరాకు మీద నీటి బొట్టులాగా ఏదైనా ఏమో పూర్వజన్మలో పాపం చేసుంటాను. ఇవాళ ఇంతమందితో నేను నింద పొందాను. పూర్వజన్మల్లో నేనేదో పుణ్యం చేసుంటాను. ఇవాళ ఇంతమంది పొగిడారు. ఇయన్నీ నాయి కాదులే బాబు. భగవంతుడా నీవే ఇవన్నీ చూసుకో అని ఒక్కసారి ఆయనకి కర్మ సమర్పణ చేసేసి వాటి గురించి రమించలేదనుకోండి. దానివల్ల మనకి బాధ లేదు, ఆనందము లేదు. పరమాత్మ ఇదే చెప్తున్నారు. నేను చెప్పినట్టుగా గనక మీరు కర్మ చేస్తే, ఆచరిస్తే మాత్రం మీరేం చేస్తారు? నన్ను పొందుతారు. తేపి కర్మభిః అంటే ముచ్యంతే అంటే విడిపడతారు. సమస్త కర్మల నుండి విడిపడతారు. విడిపడాలంటే ఇక్కడ 2 విషయాలు చెప్పారు మళ్ళా. భగవంతుడు ఏది కూడా అంత ఈజీగా చెప్పడండి. శ్రద్ధావంతో, అనసూయంతో. శ్రద్ధ శ్రద్ధ ఉండాలి. తర్వాత అసూయ లేకుండా ఉండాలి. శ్రద్ధతో కర్మ చెయ్యాలి. అనసూయగా నువ్వు జీవనం సాగించాలి అనే విషయాల గురించి మనం మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఎందుకంటే పరమాత్మ శ్రద్ధ గురించి ఒక అధ్యాయమే చెప్తారు. అసూయ లేకుండా ఉండాలని అనేక మార్లు పరమాత్మ మనకు జ్ఞానబోధ చేశారు. మరి ఈ శ్రద్ధతో ఉండడం వల్ల మనకి ఏ విధమైనటువంటి ఉపకారం జరుగుతుంది? పరమాత్మ అంటున్నారు, మీరు చేసే పనిని ఏ విధమైన శ్రద్ధ 3 రకాల శ్రద్ధలుంటాయండి. ఆ 3 రకాల శ్రద్ధలలో ఏ శ్రద్ధతో కూడి మనం కర్మ చేస్తే మనం పరమాత్మను చేరుకుంటాం. మన పాపపు కార్యాలన్నీ కాలిపోతాయి. ఇటువంటి జ్ఞానమంతా కూడా మనం మళ్ళీ రేపు శ్రద్ధ గురించి అనసూయ అనేటటువంటి పదాల గురించి మళ్ళీ మనం రేపు విచారణ చేద్దామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్తు. నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు. ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం స్వస్తి.